అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున్. నేను ఇరానీ కేఫ్, కాగితం పడవలు, నల్గొండ కథలు పుస్తక రచయితని. తెలుగు కలెక్టివ్ వాళ్ళు అభిమానితో మాటామంతి అనే ఒక కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకొని నన్ను అడిగారు. ఏం లేదన్నా, మనం అభిమానితో మాట్లాడాలి ఓ అరగంట కూర్చొని అన్నారు. నాకెవరు అభిమానులు ఉన్నారని నేను ఆదిత్యని అన్నాను. తర్వాత నేను ఆలోచిస్తే ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కూర్చొని మాట్లాడాలి అని ఆలోచించినప్పుడు నాకు శరత్ గుర్తొచ్చాడు. శరత్ చాలా చాలా అనూహ్యంగా పరిచయం అయ్యాడు నాకు శరత్. సో తన గురించి తర్వాత మెల్లగా చెప్పుకుంటూ ఉంటాడు, మనం విందాం దాని గురించి. శరత్తో మాట్లాడదాం. అసలు శరత్ ఏమంటాడు, శరత్ నా గురించి ఏమనుకుంటున్నాడు, లేకపోతే నాకు శరత్ ఎట్లా పరిచయం అయినాడు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. మేము ఎంత బాగా కలిసిపోయినా అంటే చూడండి, నేను అనుకోకుండా ఇద్దరం బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాం. నీ షర్ట్ బాగుంది శరత్. హాయ్. హాయ్ అన్న, థ్యాంక్ యూ. మనం మాట్లాడుకుందాం తెలుగు కలెక్టివ్ టీంలో ఆ తెలుగు కలెక్టివ్ కార్యక్రమంలో ఏం చేద్దామో చూద్దాం మనం. హాయ్ అన్న, మనం ఫస్ట్ ఎప్పుడు కలిసాం గుర్తుంది? అదే మనం కొత్త కథ లాంచ్లోనే కలిసాం కదా. కొత్త కథ 2022 లాంచ్లో రిమెంబర్ నువ్వు ఈ కాగితం పడవలు పుస్తకం మీద శరత్ నీకు నా ప్రేమ నేను సంతకం చేసిన తర్వాత కొంచెం ఆగుదాం శరత్, కాసేపు ఉండు, నేను కొంచెం బిజీగా ఉన్నా, మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామని కూడా అన్నాను నేను. ఇతను తప్పించుకున్నాడు, డిన్నర్కి రాకుండా తప్పించుకున్నాడు ఇతను. సో తర్వాత నేనే మెసేజ్ పెట్టాను ట్విట్టర్లో. నాకు పరిచయం తను ట్విట్టర్లో పరిచయం అయితే నేనే తనకి మెసేజ్ చేశాను. శరత్ ఎందుకు అంత సడన్గా మాయమైపోయి, ఏమైపోయి అసలు ఎక్కడికి వెళ్దామని చెప్పి అడిగితే, అన్న నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఊరికనే సంతకం పెట్టుకున్నా కానీ భయం వేసింది నీతో బయటికి రావాలంటే అని వెళ్ళిపోయా. మరి ఎందుకు భయం వేసిందో ఏంటో తెలీదు, నీకు ఎందుకు అబ్బా నాతో మాట్లాడడానికి భయం, ఒకసారి రా అని చెప్పి నేను ఒక రోజు తను పిలిచాము. మేము ఇద్దరం కలిసి ఎన్ని తిరిగామంటే ఆ రోజు లోటస్ పాండ్కి వెళ్ళినాము, నీలోఫర్ చాయ్ తాగినాము. అండ్ దాని తర్వాత మా ఇంటికి వెళ్ళి ఎన్ని ముచ్చట్లు, అతని ప్రేమ కథలు, ట్విట్టర్లో మా గొడవలు. సో ఓ రోజంతా రాత్రి 9-10 అయింది మేము మాట్లాడుకుంటూ ఉండేసరికి. ఐ గెస్ మనం ఇప్పుడు మాటమంతి అని ఒక అరగంట ప్రోగ్రామ్ ఇది పెట్టుకున్నాం, కానీ నిజానికి వీ హ్యాడ్ అన్ యాక్చువల్ డేట్. సో ఆ రోజు నిజానికి ఆ రోజు పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తే ఒక 6-7 గంటల ఈజీగా వచ్చేది. పాడ్కాస్ట్ వచ్చేది ఆ రోజు. బట్ ఐ రిమెంబర్ ఫస్ట్ నేను ఎందుకన్నా అంటే, ఇట్లా మీరు వస్తున్నారు అప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇట్లా కొత్త కథ లాంచ్కి ఇక్కడికి వస్తున్నాం, రండి ఛాయ్ తాగుదాం, సిగ్నేచర్ లైన్. సరే వెళ్దాము, కలుద్దాం. నాకు మామూలుగా ఇట్లా బయట కలవాలంటే భయం, ఇట్లా నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు కదా. నెవర్ మీట్ యువర్ ఫేవరెట్ ఆథర్స్ కూడా కలవాలా వద్దా అనుకుని, సరే అందుకు మామూలు అయితే కలవడానికి వచ్చా. ఫస్ట్ టైం మనం స్టార్టింగ్లో చూసా, ఈవెంట్ స్టార్ట్ కాక ముందే. అఫ్కోర్స్ లోపల ఒక బెరుకు అదంతా ఉంటుంది కదా. సో ఇంకా లేదు, మీరు ఎవరితో మాట్లాడుతూ కూడా ఉన్నారు, ఇప్పుడు వద్దులే, అయిపోయిన తర్వాత ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్దాం. ఎప్పుడు పుస్తక ఆవిష్కరణ కూడా ఎప్పుడు రాలేదు. ఓకే సరే, అది కూడా చూసినట్లుంటుంది. సో కూర్చున్నా, మీరు మాట్లాడడము, అందరు అప్పుడు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఓకే, కాగితం పడవలు బుక్కే తీసుకొని వచ్చాను నేను, బికాస్ దట్ వాజ్ మై ఫేవరెట్. మీకు గుర్తుండే ఒక చాప్టర్ మీద కూడా సైన్ చేయించుకున్నాను. దట్ వాజ్ మై ఫేవరెట్ చాప్టర్. యాక్చువల్లీ నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ ఇట్ వాజ్ అన్ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫేవరెట్ పర్సన్ మన బాల్కనీ. అంటే మీరు కలిసేసి వచ్చి ఒక జ్ఞాపకాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్ వాజ్ ఇన్ రెయిన్ సెటప్ అనమాట. వర్షం గుర్తు. వర్షం గుర్తు. సో అది నాకు అప్పుడు చాలా పర్సనల్ కనెక్ట్ అయింది. నేను అది ఎప్పుడు చదివానంటే కోవిడ్లో చదివా, 2 years బ్యాక్ అయిపోయింది అనమాట అప్పటికే. సో ఓకే, ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఒకసారి కలుద్దాం. కలిసినప్పుడు మామూలు కలవను, బట్ ఓకే మీరు యాక్టివ్గా ఉంటారు కదా, ఎందుకు అనిపించింది కలుద్దామని. సరే అన్నప్పుడు కలిసి సైన్ చేయించుకొని మీరు పిలిచారు, నేను అప్పుడు అక్కడ ఉన్నాను. నేను ఎందుకంటే ఐ హ్యాడ్ ప్లాన్స్, అంటే నేను సరే ఎట్లా బయటికి వెళ్తాం కదా, నువ్వు జాయిన్ అవుతావు, కాస్త మాట్లాడుకోవచ్చు. అందరు ఆథర్స్ ఉన్నారు, నేను ఒక్కరిని రీడర్ని. నేను పర్సనల్గా వెళ్దాం అనుకున్నా, పారిపోతా నేను. ఉందామా వద్దా అనుకుని మీరు అట్లా ఏదో పని మీద లోపలికి వెళ్ళగానే పరుగో, సరే అన్నకు మళ్ళీ మెసేజ్ చేద్దాము, సపరేట్గా కలుద్దామన్నా అనుకుని అప్పుడే మనం మాట్లాడుకుని మళ్ళీ మనం కలిసాం. దట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ మెమరీ. నేను కూడా నాకు కూడా గుర్తుంది అప్పుడు. దీని గురించి మా కజిన్స్తో షేర్డ్ అలాట్. మా కజిన్స్లో చాలామంది చదువుతూ ఉంటారు. సో దే ఆర్ ఫ్రెండ్స్. మా చెల్లి కూడా అడిగింది మిమ్మల్ని. ఓకే సో దట్ వాజ్ స్వీట్ మెమరీ. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ ఇవాళ కలుస్తున్నాం. నువ్వు ఎక్కడికో కడపకి వెళ్ళిపోయినావు, మీరు బిజీ అయ్యారు. సో ఎక్కడ మొదలు పెడదాం?
మీరు అడుగుతారు, నేను అడగాలనా? నువ్వే అడగాలి. సో యా, అంటే నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి చాలా కూడా, బెటర్ అడిగితే బాగుంటుంది. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అందరు అడిగేది లైక్ మీరు ఎప్పుడు అనుకున్నారు రైటర్ అవుదామని? లైక్ మీకు స్టార్టింగ్ నుంచి ఉండేనా ఇట్లా రచన పట్ల ఇలా రైటర్ అవుదామన్నట్లు కానీ, అంటే ఎప్పుడు మీరు ఫస్ట్ టైం రాశారు, అంటే ఎక్కడ స్టార్ట్ అయింది నీకు పునాది? యా, అంటే నాకు రాయడం చిన్నప్పటి నుంచి ఇష్టం నిజానికి. అంటే రాయడం కంటే నేను చదవడం చాలా ఇష్టపడాను చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. నాకు చదవడం ఎంత ఇష్టం అంటే మనం ఏదైనా కొనుక్కుంటే పొట్లం కట్టిస్తారు కదా, వాటిల్లో వచ్చిన పేపర్ కూడా చదివాను నేను. అంత ఇష్టం నాకు చదవడం అంటే. బేసిక్గా చదివేటప్పుడు ఉండే ఆ ఎక్సైట్మెంట్ కూడా మేబీ నన్ను రాయడం వైపు కూడా మళ్ళించి ఉండొచ్చు. టీనేజ్లోనే రాసిన నేను కథ రాసి న్యూస్ పేపర్లకి వాటికి పంపించాను. అవి గుర్తుందా? ఒకటి గుర్తుంది, ఒక స్టోరీ కూడా గుర్తుంది. అంటే ఎవరో, అంటే నాకు అంతగా గుర్తులేదు, బట్ ఒక చిన్నపిల్లాడు ఎవరో ఏ బాల కార్మికుడిలాగా పనిచేస్తూ ఉంటాడు ఎక్కడ పడవలో. ఓకే. సో వాడికి ఆ రోజు ఆకలేస్తుంది. వాడికి ఆకలేసినప్పుడు ఎవరు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం ర్యాండమ్ పర్సన్ ఎవరో అదే వయసు ఉండే ఇంకెవడెవడో వీడి గురించి ఆలోచించి వాడికి ఫుడ్ ఇస్తాడు. అండ్ హీల్ రిమెంబర్. తర్వాత వాళ్ళిద్దరు కలిసే అవకాశం కూడా ఉండదు, కానీ ఆ పూటకి అతను గుర్తుపెట్టుకుంటాడు అనమాట. నేను ఇలాంటిది ఏదో కథ రాసిన ఒకటి, అది ఇప్పుడు నన్ను రాయమంటే కూడా రాయలేను నేను, బట్ ఊపులో మనం ఒక దశలో రాస్తాం కదా. ఐ రిమెంబర్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టోరీ అనుకోవచ్చు. ద వెరీ ఫస్ట్ స్టోరీ. అంటే ఇట్ వాజ్ నాట్ పబ్లిష్డ్, ఎక్కడ లేదు, కానీ నేను రాసింది నాకు గుర్తున్నది అయితే మాత్రం అదే ఫస్ట్. తర్వాత నేను ఇంకా దృశ్యాదృశ్యం నా ఫస్ట్ కథ, కారు చెప్పిన కథ, దృశ్యాదృశ్యం రెండు ఒకేసారి రాసిన. యా, సో దీంట్లో ఏది ఫస్ట్ అని అంటే చెప్పలేను, రెండు ఒకేసారి రాసిన. యా, ఐ వాజ్ 18-19 ఆ టైంకి, 20 కూడా వచ్చిండొచ్చు. సో నేను టీనేజ్ అయిపోయే టైంకి స్టార్ట్ చేసిన అనుకుందాం. అప్పటి నుంచి ఇష్టము. ఇప్పుడు నాకు రాయడం ఇష్టం ఎక్కడ కలిగింది అని అడిగితే మేబీ మా అమ్మ కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. అంటే ఆమెను ఏదైనా చెప్పు ఇన్సిడెంట్ జీవితంలో అని అడిగితే కొంతమంది చెప్పలేరు. అంటే ఎంత దూరం వచ్చాం మనం, ఇలా జరిగింది ఇదంతా అని చెప్పలేరు. మా అమ్మ గుచ్చి ఇంక్లూడింగ్ డైలాగ్స్ కూడా చెప్పగలదు అనమాట. వాళ్ళు ఆ టైంకి అవతల వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు దానికి ఎట్లా స్పందించినారు, ఇవన్నీ చెప్పగలదు. నాకు తెలిసి నాకు స్టోరీ టెల్లింగ్ నేను నేర్చుకుంది అక్కడ. అలాగే ఎలాగో చదవడం అంటే చాలా ఇష్టం. మా ఊరు లైబ్రరీకి వెళ్ళి నేను ఎన్ని పుస్తకాలు చదివాను చిన్నప్పుడు. అలా అవి ఇవి కలిసి నాకు కథ చెప్పాలనే కోరిక కలిగి రాయడం మొదలుపెట్టిన అనుకున్నాను. ఓకే. మీరు ఇందాక దృశ్యాదృశ్యం అన్నారు, అది మీ ఫస్ట్ బుక్లో ఫస్ట్ స్టోరీ. యాక్చువల్లీ దాని గురించి నాకు ఒక క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. అది మీ వెరీ ఫస్ట్ నావెల్, ద వెరీ ఫస్ట్ స్టోరీ, బట్ ఇట్ యాజ్ అ సాడ్ కైండ్ ఆఫ్ లైక్ అ సాడ్ స్టోరీ కొంచెం. యా, ఎందుకు దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఎనీబడి వుడ్ లైక్ హ్యాపీగా లవ్ స్టోరీ అట్లా స్టార్ట్ చేస్తారు, వై అ సాడ్ నోట్? అట్లే లేదు, అంటే నాకు నిజంగా అనిపించింది ఆ క్షణం. అంటే నేను ఆ టైంకి నిజంగా పత్రికల్లో పనిచేస్తున్నాను. పత్రికల్లో పనిచేసే వాళ్ళకి అంటే మనకి ప్రపంచంలో జరిగే చాలా విషయాలు ఎంత బాధ కలిగించినా మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. మనం వెంటనే మన లైఫ్లో పడిపోయి మనం అసలు అన్ని పట్టించుకోకుండా పోతాం కదా. అంతే, ఎవరైనా అలాగే బతకాలేమో కూడా. అంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు వేరే బాధలు మోస్తూ ఉన్నా కూడా అవి దాటేసుకొని వెళ్ళిపోయి బతికేస్తుంటాం కదా. నేను దాని నుంచి తీసుకొని రాసిన అనమాట. అంటే దృశ్యాదృశ్యంలో కూడా ఒక చిన్న బాబు చనిపోతే దాని చుట్టూ వేరు ప్రపంచాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి అనేది కదా, పర్స్పెక్టివ్స్. సో ఒక్కొక్క ప్రపంచంలో వాళ్ళందరికీ బాధ కలగలేదని కూడా చెప్పలేము మనం, బట్ ఇన్స్టెంట్గా వాళ్ళకంటూ ప్రపంచం ఉంటుంది కదా. సో అది నాకు దాన్ని సాడ్ ఎండింగ్గా లేక హ్యాపీ ఎండింగ్ అని ఆలోచించలేదు. ఆ టైంకి నాకు ఇది చెప్పాలనిపించిన కదా చెప్పినంత. ఒకసారి లైక్ మీరు పుట్టింది పెరిగిందంతా నల్గొండ. హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? లైక్ మీ బాల్యం ఎలా ఉండేది? నా బాల్యం అంటే అదే, నేను మన నల్గొండ కథల్లో మొత్తం నా బాల్యం గురించే రాసాను. నేను ఒక లైన్ కూడా రాసాను నల్గొండ కథలో. అంటే నేను నా బాల్యం ఇది అని చెప్పుకున్న కథల్లో అంతా రాసిన తర్వాత నాకు ఓ రోజు కూర్చొని ఆలోచిస్తే అనిపించింది ఈ కథలు, అంటే నేను నల్గొండ కథలు రాయడానికి స్ఫూర్తి కూడా అదే ఆలోచన అనమాట. ఆ ఆలోచన ఏంటంటే, నేను నా బాల్యం అని చెప్పుకున్నదంతా నాకు మా అమ్మ రాసుకున్న ఒక ఉత్తరం అనిపిస్తుంది. నేను అంటే మా అమ్మ చెప్తున్న ఒక కథ అనిపిస్తుంది. ఆవిడ మా నాన్న వాళ్ళ జీవితాల చుట్టూ నేను ఒక చిన్న ఇది నా బాల్యం అలా కొట్టుకుపోతుంది. నేను రాస్తూ ఉంటే ఓకే నేను నా బాల్యం రాస్తున్నాను అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది నేను రాస్తుంది వాళ్ళ కథలు, వాళ్ళ జీవితాలు, అండ్ వాళ్ళ జీవితాల్లో ఒక చిన్న భాగం నా బాల్యం అని నాకు అనిపించింది. అండ్ అందుకే నేను నల్గొండ కథలు స్టార్ట్ చేసింది కూడా మా అమ్మ మా నాన్ననే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు అడిగితే నా బాల్యం ఎక్కడుంది అని అంటే మా అమ్మ నా కోసం ఎదురు చూడడంలో ఉంది.
నేను ఇప్పుడు ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి నాకు. సో నేను ఎప్పుడైనా నల్గొండకి వెళ్తే మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది కదా. నల్గొండ కథలో చివరి లైన్ కూడా అదే. నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ ఉన్నాక ఊరేడికి పోతుంది. సో ఊరు, నా బాల్యము అన్నీ మా అమ్మని ముడేసుకొని ఉన్నాయని నేను నమ్ముతున్నా. సో అంతవరకు నా బాల్యం ఇంకా దాచిపెట్టుకోగలుగుతా అని నేను అనుకుంటున్నాను. సో అలాగే గడిచింది అనుకోవచ్చు. అంటే నల్గొండ కథలో ఏది ఉందో అదే ప్యూర్, అదే బాల్యం. ఓకే. నీ బాల్యం చెప్పంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? నల్గొండ కథలు చదివినప్పుడు నీకేమనిపించింది? అంటే నల్గొండ కథలు చదివినప్పుడు ఇట్ వాజ్ లైక్ నాకు ఒక లైన్ ఎక్కడో చదివాను నేను. ఐ రిమెంబర్ దాట్. అండ్ ఎప్పుడు చదివినా నాకు అదే అనిపిస్తుండే, ఏంటంటే ఒక జీవితంలో 100 బ్రతుకులు ఎలా బ్రతకాలి అంటే హౌ టు రీడ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్. సో వెన్ ఐ వాజ్ రీడింగ్ నల్గొండ కథలు, ఐఎమ్ నాట్ శరత్, నేను శరత్ని కాదు, నేను మల్లికార్జున్. సో మీ షూస్లోకి వెళ్ళి అదంతా అనుభవించా. తిరగడము, మీరు వెయిట్ చేయడము, ఇంటికి రావడము, మీరు తిరిగిన ఆ రోడ్డు. అంటే ఐ నెవర్ బిన్ నల్గొండ, ఎప్పుడు రాలేదు, కానీ తెలియని ఒక నల్గొండని చూసా ఆ పుస్తకం మొత్తంలో. సో నల్గొండని, మీ బాల్యాన్ని మొత్తం నాకు చూపించింది ఇన్ డీటెయిల్డ్గా అంటే నల్గొండ. గుర్తొచ్చేదా? చాలామంది అనేది ఏంటంటే ఇది నల్గొండ కథలు చదువుతుంటే నాకు నా బాల్యం గుర్తొచ్చింది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు మేబీ అంటే నేను 100% రిలేట్ చేసుకోలేకపోవచ్చు, బికాస్ నా బాల్యం అంతా కాస్త డిఫరెంట్ ఉండేది. అంటే డిసప్పాయింటెడ్ అంటే లైక్ ఇబ్బంది ఏమైనా నీ బాల్యం? నో అట్లేం లేదు నాకు. చాలా అంటే నన్ను ఆ రకం కూడా ఆలోచించాను నేను రాసినప్పుడు. ఓకే. సో నాకు ఒక ఆవిడ ఈమెయిల్ రాసింది. ఓకే. నువ్వు నల్గొండ కథలు చాలా బాగా రాసావు, ఐ అప్రిషియేట్ యువర్ రైటింగ్ స్కిల్స్, అన్నీ బాగున్నాయి. అయితే మనం బాల్యాన్ని బాగా సెలబ్రేట్ చేస్తాం. ఎవరైనా ఏ కథల్లో అయినా మనకి బాల్యం అంటే, నేనైతే ఏకంగా ఒక స్టేట్మెంటే ఇచ్చేసిన. అంటే నేను బతికేదంటే అసలైన జీవితం అంటే బాల్యమే. నాస్టాల్జియా. అసలు జీవితం అంటేనే బాల్యం, తర్వాత ఊరికనే బతికేస్తాం అంతే అని అనిపిస్తుంది నాకు. ఈ లైన్ నాకు ఎప్పటి నుంచే తడుతూ ఉంటుంది. నేను ఒకసారి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిన అనమాట. ఎందుకు అనంటే లైక్ నీకు నచ్చినప్పుడు నిద్రపోతావు. సో మనకంటూ ఏ బాధరాలు ఉండవు. హాయిగా నచ్చినప్పుడు పండుకోవచ్చు, నచ్చినప్పుడు తినచ్చు. అండ్ అందరూ మనల్ని ప్రేమిస్తారు నిజానికి. అంటే మనకి దేని మీద గొడవ ఉండదు కదా. నాకు అనిపిస్తుంది దట్ ఈస్ టైం, అదొక్కటే మనం బతుకుతాం. తర్వాత ఇంకా ఊరికే తర్వాత ఎన్ని పనులు ఉంటాయి మనకి, చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎంత ఆస్తులు కూడా పెట్టామని అడుగుతారు వాళ్ళు. సో అవన్నీ అనిపించి నేను ఆవిడ చెప్పింది ఏంటంటే, మనకి నువ్వు చెప్తున్న పాయింట్ కరెక్టే, కానీ బాల్యం అందరికీ ఒకటే కాదు కదా అని అన్నది ఆమె. నిజమే కదా. అంటే నిజానికి బాల్యం అందరికీ, మనం ఇదే జనరలైజ్ చేసి అందరి బాల్యం బాగానే ఉంటుందని కూడా అన్నాను లేదు. కొంతమంది జీవితం అంతా అంటే బాల్యం అంతా వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు. నాకేం లేదని చెప్పాను నేను. ఇప్పుడు నేను నా బాల్యంలో చూసిన పేదరికాన్ని నేను తలుచుకున్నప్పుడు, అంటే ఇంత పేదరికము, అసలు ఇట్లా బతికేవాళ్ళం మనము, అంటే రూపాయి ఇంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో అని ఆలోచిస్తే, అరే ఇలాంటివి అంత పేదరికంలో ఉన్నా కూడా నేను ఎట్లా సంతోషంగా ఉన్నానైనా అని ఆలోచిస్తుంటాను అప్పుడప్పుడు. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఖచ్చితంగా దీని వెనకాల మా అమ్మే ఉందని నేను కూడా అనుకుంటున్నాను. నాకు అది తెలియనికపోవడము, అది తెలిసినా కూడా నేను బాధపడేంత పరిస్థితులకి నెట్టకపోవడం, ఇవన్నిటికీ మా అమ్మే ఉంది వెనక అని అనుకుంటున్నాను. అందుకే డైరెక్ట్గా చెప్పేసాను నా బాల్యం అంతా మా అమ్మ రాసుకుని ఉత్తరం అని. నీకు అంటే అలా? నాకు బాల్యం అంటే అమ్మమ్మ, పిన్ని. మేము ఉండేది యాక్చువల్లీ ప్రొద్దుటూరు. ఓకే. ఫర్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం నెల్లూరు దగ్గర పంటపాలెం అని ఉంటుంది. అక్కడ అమ్మమ్మ, పిన్ని ఉండేవాళ్ళు. సో అక్కడ నేను ఒక 2-3 ఏళ్ళు గడిపాను. ఓకే. సో నాకు చిన్నప్పుడు గుర్తున్న వరకు బిట్స్ అండ్ పీసెస్లో గుర్తుంటాయి నాకు బాల్యం. కొంచెం నాకు యాజ్ ఇది గుర్తులేదు. లైక్ అమ్మమ్మ ఊరు, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కజిన్స్తో ఆడుకోవడం గుర్తుంటుంది ప్రొద్దుటూరులో. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాక స్కూల్ అయిపోయాక అమ్మమ్మ చేసే కొబ్బరి లాస్ అంటారు అనమాట నెల్లూరు సైడ్. కొబ్బరి లౌజ్, అక్కడ కొబ్బరి లాస్ ఏదో అంటారు. కొబ్బరి బెల్లం పాకం చేస్తారు. అమ్మమ్మ చేసే స్కూల్ అయిపోయాక వచ్చి ఎదురు చూసి దానికోసం వెయిట్ చేసేవాడిని. ఇంటికి వెళ్ళాక తిందాం, అది అమ్మమ్మ చేసి పెడుతుంది. అప్పుడు అమ్మ ప్రొద్దుటూరులో ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. నేను అమ్మమ్మ పిన్ని దగ్గర ఉండేవాడిని. సో పిన్ని నేను మొత్తం నన్ను చూసుకునేది, కృష్ణ పిన్ని అని. సో నా బాల్యం ఎవరంటే ముగ్గురే కనపడతారు నాకు వెనక్కి తిరిగితే.
అక్కడ మా ఊళ్ళో రామాలయం ఉండేది, రామాలయం దగ్గర ఆడుకోవడము. పవన్ అనే ఫ్రెండ్ ఉండేవాడు, పవన్తో ఊరంతా తిరగడము. ఇదే అంతే, ఎక్కువ గుర్తులేదు నాకు. మోస్ట్లీ మై లైఫ్ యాక్చువల్ స్టార్టెడ్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ మేబీ 10 years తర్వాత నాకు బాగా గుర్తుంది లైఫ్. యా, ఆఫ్టర్ 10 years. నాకేమో 10 years వరకే ఎక్కువ 10 years వరకే ఎక్కువ గుర్తుంది. అందుకని నా బాల్యం అనేది చూసి చాలా తక్కువ నాకు గుర్తుండేది, తిరిగేది. ఎవరైనా చెప్తుంటే ఓకే నేను ఇట్లా చేసేవాడినా. మా కజిన్స్ అలా ఎరేజ్ అయిన మెమరీ ఒకటి ఉంది నాకు. కాలేజ్ డేస్ ఎందుకో నాకు మర్చిపోయినా పూర్తిగా. మొత్తం అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గుర్తుంది, కానీ నాకు కాలేజ్ డేస్లో నిజానికి నేను ఏం చేసిన అంటే చెప్పలేను. నేను దాదాపు 6 ఏళ్ళు కదా మనం చదువుకునేది. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, కాలేజ్ ఇంజనీరింగ్ 4 ఏళ్ళు. ఈ 6 ఏళ్ళు నేను ఏం చేశానో నాకు సరిగ్గా గుర్తున్నాను. అంటే ఏమో అవును, అది ఎందుకు అవుతుందో తెలీదు, బట్ అది అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని, కజిన్స్ చెప్పేవాళ్ళు, అరే నేను మిమ్మల్ని బాగా ఏడిపించేవాళ్ళం రా, నిన్ను ఏడ్చేవాడివి అయినా కానీ ఆడుకోవడానికి వచ్చాడు మాతో. నాకేం గుర్తు, అవునా ఏడిపించేవాళ్ళ, అవునా, ఇదే థాట్లో తిరిగేది అంతే. సో నాకు ఈ కాలేజ్ రోజులు గుర్తులేవంటే నా ఉద్దేశం నేను చేసిన పనులన్నీ గుర్తుండొచ్చు, కానీ నన్ను అడిగితే ఇప్పుడు అది ఒక ఫ్లాష్ మెమరీ లాగే ఉంటుంది నాకు. అంటే ఓకే ఇట్లా వచ్చిపోయే సినిమాలో చూపిస్తారు కదా, వాడికి గుర్తుండదు కానీ ఏదో గుర్తొస్తుంటుంది చూడ, అలాంటిది కాలేజ్ మెమరీ. అదర్వైజ్ నాకు బాల్యం చాలా బాగా గుర్తుంది నాకు. అండ్ నిన్ను ఇంకో క్వశ్చన్ అడగచ్చు. అంటే నేను నమ్మేది కాదు, చాలామంది చెప్తారు కూడా, ఆడవాళ్ళ మధ్యలో పెరిగిన పిల్లలకి మంచి భాష, మంచి వ్యక్తిత్వం కూడా అలవడుతుందని అంటారు. దాన్ని అంటే ఎంతవరకు సమర్థిస్తావు? ఎందుకంటే నువ్వు మీ అమ్మగారు మీ అమ్మ మధ్యలో పెరిగినా కాబట్టి తెలియకుండా మంచి భాష కూడా ఉంది నాకు. సో అంటే మేబీ మరి మగవాళ్ళు మాట్లాడుకోరో, లేకపోతే మగవాళ్ళు పిల్లలతో మాట్లాడరో. ఆర్ నేనైతే గమనించాను, నేను ఆడవాళ్ళ మధ్యలో పెరిగినాను. మా అక్కలు, మా అమ్మ. సో మేబీ నేను ఎక్కువ అమ్మ కూర్చుని కాబట్టి ఆవిడ నుంచి కూడా చాలా భాష నేర్చుకుని ఉండొచ్చు. ఇది నమ్ముతావా? అంటే నేను నమ్ముతున్నాను 100%. ఎందుకంటే ఇప్పుడు చాలామందిని చూడడం అనమాట. అంటే నా జనరల్ అనాలిసిస్, నా 2 cents ఇది. ఇప్పుడు అన్నా తమ్ములు ఉంటారు, లేకుంటే ఎక్కువ మగవాళ్ళు పెట్టిందని ఏంటంటే ఈ టాక్సిక్ మ్యాస్కులినిటీలు అంటారు కదా. అంటే ఎమోషన్స్ చూపించడం, వీక్, బాధపడ్డము, ఇవన్నీ ఫెమినిన్ ట్రేట్స్ అంటారు. ఫెమినిన్ ట్రేట్స్ లా ఆడపిల్లలా ఏడుస్తావు, ఆడపిల్లలా అలుగుతాడు, అవన్నీ నార్మల్ ఎమోషన్స్ అందరికి ఉండేవే. సో మగవాళ్ళ మధ్య పెరిగిన వాడికి ఎమోషన్స్ వల్నరబుల్, వాడు అంటే ఎమోషన్స్ చూపిలేడు. అది లోపలే పెంటప్ అయిపోయి ఒక అగ్లీ క్రియేచర్లా మారిపోతాడు అనేది నా ఇది. నేను చిన్నప్పటి నుంచి ఇది మొత్తం వీళ్ళ మధ్యలో పెరగడం వల్ల సో మనకు మెయిన్ ఏంటంటే ఒక ఫిమేల్ పిఓవి అర్థమవుతుంది, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి. ఈ టైంలో ఓకే ఇప్పుడు నాన్న ఇది చేస్తున్నాడు, అమ్మ ఇది చేస్తుంది, ఒకటి చూస్తాం మనము. ఇప్పుడు నేను ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, నేను ఒకలా ఆలోచిస్తా, చెల్లి ఒకలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఎవల్యూషన్ ఇద్దరం ఆల్మోస్ట్ ఒకేలాగా ఆలోచిస్తాము. నాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలియదు. ఒకప్పుడు కూడా అంటే కొన్ని చెల్లి చెప్పడం ద్వారా తెలుసుకున్నా, ఓకే తప్పు ఇది ఇలా చేయకూడదు. కొన్ని అమ్మ చెప్పడం, పిన్ని, అమ్మమ్మ, మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు, అది ఇప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. వర్క్ వైల్ యూ వర్క్, ప్లే వైల్ యూ ప్లే, దట్ ఈస్ ద వే టు బి హ్యాపీ అండ్ గే. గే అంటే గే అనుకుంటారు, బట్ నో యాక్చువల్లీ అదొక సమ్ సినోనిమ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ, ట్రూ బీయింగ్ హ్యాపీ. చదువుకునేటప్పుడు చదువుకో, ఆడుకునేటప్పుడు ఆడుకో, అంతే. చేయాల్సిన పని చేయాల్సినప్పుడు చెయ్యి, అది నీ పని నువ్వు చెయ్యి, అప్పుడు సంతోషంగా ఉంటావు. ఇట్లా తెలియడం వల్ల ఎమోషన్స్ చూపిస్తాం మనము, ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్లా అవుతాం. మరి ఇప్పుడు బయట జనాలను మనం చూస్తున్నాం, ఎంత వైలెంట్ అయిపోతున్నారు. ఎంత వైలెన్స్ ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఏముంటావు, ఆడంగుల్లా ఇంట్లో తిరుగుతావు, వాళ్ళతో ఏం మాట్లాడతావు, ఇవన్నీ టాక్సిక్ ఇంటా ఉంటాం. అది చూపించుకోవాలని కూడా. అండ్ చాలా మంది అంటే పోర్ట్రే చేయడం కూడా ఎలా ఉంటుందంటే, అఫ్ కోర్స్ మన నాన్నలు మన కోసం కష్టపడతారు అంటే కష్టపడతారు, అన్నీ ఉన్నా కూడా అంటే నాన్నని ఎందుకో వెనకబడ్డాడని మనం రాసినా కూడా విన్నాం కదా. నేనేమి పూర్తిగా అమ్మ వైపు ఉండడం అని కాదు, కానీ అటువైపు కూడా ఎక్కువ ఇచ్చేస్తారనమాట. మా నాన్న ఈ దైవము అలా చేస్తారు కదా, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటారు? నేను డిఫరెంట్ అంటే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, నా కథలో కూడా చూపించిన. కానీ మా అమ్మ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. నేను నేర్చుకున్నది కూడా ఎక్కువ ఆమె నుంచే అనుకుంటాను.
మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు కదా. నాట్ నెసెసరీ, అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, ఆమె నేర్పిస్తుంది. అంటే కొన్నిసార్లు చాలామంది పాపం వాళ్ళ మా నాన్న నుంచి నేను నేర్చుకుని చాలా తక్కువ. అంటే ఆయన చదువుకోకపోవడం వల్ల అవ్వచ్చు, ఆయన మాతో ఎక్కువ గడిపింది కూడా లేదు మా నాన్న. సో దానివల్ల కూడా కావచ్చు ఆయనతో మేము చాలాసేపు మాట్లాడి తెలుసుకున్నది తక్కువ. ఇంకా చెప్పాలంటే నేను మా నాన్న గురించి ఎక్కువ తెలుసుకున్నది ఈ 5-6 ఏళ్ల కాలంలో. దగ్గరికి వెళ్ళి పలకరించి మాట్లాడితే ఆయన చెప్పడము, ఆయన అంటే మా నాన్నకి ఇప్పుడు ఆయన చనిపోయే టైంకి ఆయన 80 ఏళ్ళు, దాదాపు 70 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు ఆయనకి ఎంత గుర్తుంటే తెలియదు మనకి. నాకు ఇది ఉండేదన్నమాట. అంటే చావుకు దగ్గరైన వాళ్ళు బాల్యం గురించి ఎట్లా ఆలోచిస్తారు, ఇలాంటివి ఉండేది. నాకు మా నాన్నకి చాలా తక్కువ తెలుసు అని నేను మాట్లాడుతుంటే అర్థమయ్యేది అనమాట. ఎంత తక్కువ తెలుసు అంటే ఇంకా ఏకంగా మా నాన్నకి ఒక చెల్లి ఉండేదని, అంటే ఆమె 13-14 ఏళ్ళ వయసులో చనిపోయింది. ఆ రోజుల్లో మామూలుగా చిన్న వయసులో చాలామంది చనిపోతున్నారు కదా. సో ఆమె 13-14 ఏళ్ళ వయసులో మా నాన్నకు ఒక చెల్లి పుట్టి చనిపోయిందనే విషయం నాకు ఈ మధ్య తెలిసింది అనమాట. అంటే నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు నాకు ఆ విషయం తెలియలేదంటే చూడండి మా నాన్నతో మనకి ఎంత కనెక్షన్ ఉంటుందో అనిపిస్తుంది. అదే ఒకవేళ మా అమ్మకే అయి ఉంటే నాకు ఇది ఎప్పుడో చిన్నప్పుడే తెలిసిండేది. మా అమ్మ మాటల్లో మాట నాకు చెల్లి ఉండేదిరా అని చెప్పేది. సో అలా లేదు, మా అమ్మకి సంబంధించి మా అమ్మమ్మకి సంబంధించి చాలా విషయాలు మా అమ్మ ఎప్పుడో చెప్పేసి ఉంటుంది నాకు చిన్నప్పుడే. మా నాన్న ఎప్పుడు మనతో మాట్లాడిన దాఖలు ఉండవు కదా, ఆ రకం కూడా అనుకోవచ్చు. ఓకే. సో మనం కథలు చెప్పడం అమ్మ నుంచి అందుకు నేర్చుకున్నాను నేనైతే. ఓకే. సరే, యాక్చువల్లీ ఇంకోటి అడగాలన్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ ఆథర్? ఒక రచయితగా అంటే మీకు నచ్చిన ఇదేంటి, లైక్ ఐ లైక్ దిస్ ఫర్ దిస్, అలా ఏమన్నా? అంటే రాయడంలో ఉండే యాక్చువల్లీ నిజానికి రాయడం చాలా శ్రమ. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఫర్ మీ రైటింగ్ ఈజ్ లైక్ అది ఒక పెద్ద టార్చర్ అనమాట. నన్ను నేను టార్చర్ పెట్టుకొనే రాస్తాను నేను. ఓకే. నేను అంటే సరదాగా రాయలేను ఏది. ఓకే. సో ఆ ప్రాసెస్ చాలా నిజానికి అంటే నేను అంతా కష్టపడేది రిలాక్స్ అవుతాను చూడు, ఆ మూమెంట్ కోసమే అనమాట. అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఒక కథ రాయాలన్న ఎక్సైట్మెంట్, అంటే ఏదైనా కథ పుట్టే అవకాశాలు ఉంటాయి కదా. నేను ఏ కథ ఇట్లా ఒక ఆలోచన రాగానే రాస్తున్నాయి చాలా తక్కువ. లైక్ ఏదో ఉరుసు అలాంటి కథలు ఏవో అప్పటికప్పుడు రాస్తూనే ఉంటాయి. కానీ నాకు చాలా వరకు ఒక కథ ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కొన్ని 6 నెలలు, కొన్ని సంవత్సరం కూడా పడుతుంది. అంటే ఆలోచించడం, ఆలోచించని రోజులు టార్చరే కదా. రాయలేకపోతున్నాను బాధ. అంటే లైక్ there is no happy thing about being a writer. So జస్ట్ అలా పెన్ పెడతా నా కథలు వచ్చేస్తాయి. you have to go through all struggles. కష్టపడాలి, బాధపడాలి. అంటే రోజు బాధపడాలి దాని గురించి. ఓకే. నేనైతే రాయలేకపోతున్నందుకు చాలా బాధపడతాను, నన్ను నేను నిందించుకుంటా. ఓకే. ఎందుకు రాయట్లేదు నా మీద నాకు అంటే నన్నే నేను నిందించుకుంటా. అప్పుడు కూర్చొని ఒకనొక టైంలో ఇంకా పూర్తి కథ వస్తుంది కదా, అప్పుడు కూర్చొని రాస్తా కదా, అయిపోతుంది కదా. దట్ ఈస్ లైక్ ది బెస్ట్ మూమెంట్ అనమాట. నేను నా ప్రతి బుక్ రిలీజ్కి ఇది రాస్తే నా ఫ్రెండ్స్ అందరు తిడతారు, నా ఫ్రెండ్స్ అందరు వెల్ విషర్స్. ఇంకా నేను చనిపోవచ్చు ఈరోజు అనే మాట వాడతాను నేను అనమాట. లైక్ దిస్ ఈస్ ద మూమెంట్ కదా, నేను కష్టపడ్డే దీనికోసమే. ఇప్పుడు దీని రెస్పాన్స్ ఏంటి, చదివిన వాళ్ళు ఏమనుకుంటా నాకు ఏం సంబంధం లేదు. రాసి ఇంకా ఫైనల్ ఇంక దీంట్లో నేను ఒక్క పదం కూడా మార్చనని నమ్మిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్ స్టోరీ. అంటే ఇంక ఈ ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత ఇంకా నేను చాలు. ఒకవేళ ఈ క్షణమే నేను చనిపోయినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అంటే ఇంకా అది దాన్ని ఎవరు ఏమనుకుంటారో మనకు సంబంధం లేదు, చదివే వాళ్ళు ఏమనుకుంటారో నాకు ఆలోచన కూడా లేదు. ఈ క్షణం నేను చనిపోయినా కూడా ఏదంటే ఆత్మలు తిరుగుతాయి అంటారు కదా, నా ఆత్మ హాయిగా తిరుగుతుంది అనమాట. రాయకుండా చనిపోతే నేను మీ అందరినీ పట్టుకొని పిడిస్తాను. సో నేను రాస్తా ఖచ్చితంగా. అంటే రాసిన తర్వాత ఆ ఫీలింగ్ అది వస్తుంది కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఈ క్షణం నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేయాల్సిన ఒక పని అయిపోయింది. నాకు బాధ్యతలో కూడా ఫీల్ అవుతున్నాను, ఇది ఇంకా నేను అయిపోయింది, ఓకే ఈ బాధ్యత నెరవేరింది. మళ్ళీ కొత్త స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకి. సో మేబీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఏమో. రైటర్గా ఉండడం నాకైతే కష్టమైన పని, బట్ అఫ్ కోర్స్ ఆ చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం బతుకుతున్నాం. లవ్ హేట్ రిలేషన్షిప్ అనుకోవచ్చు. ఇట్స్ నాట్ ఈవెన్ లవ్ హేట్ రిలేషన్షిప్, ఐ లవ్ డూయింగ్ దట్. ఓకే. ఇప్పుడు మనం ప్రేమ దగ్గరికి వస్తే కొన్నిసార్లు ప్రేమలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం ఆ ప్రేమని పట్టుకొని ఉండాలనుకుంటాం చూడు, అలాంటిది.
అంటే దాంట్లో మనకేం హేట్ లేదు, అంటే హేట్రెడ్ కూడా లేదు. ఇట్స్ నాట్ దట్ మన ఆల్బర్ట్ కాము చెప్తా ఉంటాడు కదా, ఇది అంటే నేను తీసుకోలేకపోతున్నా అంటాను చూసిన, అలాంటి బాధ ఉన్నా కూడా తీసుకుంటాం. ఇక ప్రేమ టాపిక్ వచ్చింది కాబట్టి లెట్ మీ ఆస్క్ యూ, సింపుల్గా చెప్పండి, వాట్ ఈజ్ లవ్ ఫర్ యూ? లవ్ ఈజ్ లైఫ్ ఫర్ మీ. అంటే నాకు అంటే ఇంకా బతకడానికి ఒక్కటే ఒక మూల కారణం అందరికీ ఏదైనా ఉందంటే అది ప్రేమ అని నేను అనుకుంటాను. ఐ మీన్ దాని చుట్టే మిగతా అన్నీ ఉంటాయేమో అని కూడా నేను నమ్ముతాను. అంటే మళ్ళీ సేమ్ కాగితం పడవలో చెప్పిన దానికి కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ ఇస్తాను నేను. కాగితం పడవలో ఏమంటానే ప్రేమ అంటే చెట్టు పుట్ట ప్రేమ అన్ని, ఆ ఫిలాసఫీ కాదు. ఇద్దరు ఆడమగ ఆర్ ఎవరైనా ఇద్దరు ఇష్టంగా, ఆడమగాని నేను అనట్లేదు, లైక్ ఎవరైనా ఇద్దరు మనుషులు ఇష్టంగా కలిసి ఉండాలనుకొని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దేహము అన్నీ కోరుకుంటాయి చూడాలి కలిసి ఉండాలని. ఐ మీన్ అది ప్రేమ అక్కడ చెప్పుకున్నాను. ఆ ప్రేమ నాకు కావాలని అంటాం కదా కాగితం పడవలో. అంటే నేను అది కాగితం పడవల వరకే ఉన్న ప్రేమ అనమాట. ఓకే, ఐ మీన్ దాన్ని నేను నా లైఫ్ ఫిలాసఫీకి అప్లై చేసి చెప్పలేను. కాగితం పడవలో ఏ ప్రేమ ఉంది అని అడిగితే ఈ ప్రేమ ఉంది. ఇద్దరు ఒకరికొకరు కలిసి బతకాలనుకోవడం, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దేహము అన్నీ రోజువారీ జీవితం కూడా దాని చుట్టే అల్లుకోవడం ఒకటి కాగితం పడవలో ఉంటే. నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే ప్రతిదీ ప్రేమ అనమాట. అంటే మనం బయటికి వెళ్తాం, ఒకరితో మాట్లాడతాం, మెట్రో ఎక్కుతాం, ఏమైనా చూస్తాం, నవ్వుతాం, అంటే ఏదైనా ప్రేమే నా దృష్టిలో. అంటే ఇది కాదు అని నేను దేన్ని అనను. దానివల్ల మనకి మేబీ దానివల్ల ఎవరి మీద కోపం కూడా ఉండదు నాకు. దేని మీద కోపం ఉండదు, దీని మీద ద్వేషం అంతకన్నా ఉండదు. సో మీకు నా ప్రేమ అంటారు, అందుకే నేను మీకు నా ప్రేమ అని అంటాను. నాకు ఎవరి మీద కోపం ఉండదు, దీని మీద ద్వేషం లేదు. ఎందుకు లేదు అంటే ఐ మీన్ ఇంకా దేనికోసం బతకాలి మనం? ప్రేమ కోసం కాకపోతే ఇంక దేనికోసం బతకాలని నేను నమ్ముతున్నాను కాబట్టి. కాగితం పడవలో చెప్పిందైనా నేను నమ్మేదైనా అదొకటే. సో ఎవరైనా అంత ట్రాష్ అంతా అనుకున్నా కూడా నేనేం చేయలే. అంటే నేను ఇలా బతుకుతున్నా, దిస్ ఈజ్ మై డెఫినేషన్. ఇది అందరికీ వర్కౌట్ అవుతాం కూడా లేదు. కొంతమంది చాలా రూడ్గా ఉంటే తప్ప బతకలేరు సమాజంలో. ఇప్పుడు నేను ఇలా ఉండడం వల్ల నేనేమి అన్నిసార్లు హాయిగా తిరిగేస్తాను కాదు కదా. నాకు ఎదురు దెబ్బలు తగులుతాయి, తగిలినా కూడా నేను ఇలాగే ఉండాలనుకుంటున్నా. సో దానికి నేనేమి ఇలానే ప్రేమిస్తాను, ఇలాగే ప్రేమించాలి కూడా అని అనుకుంటాను నేను. సో దీనేం రుద్దాను నేను. సో నీ మీద కూడా రుద్దాను నేను. నువ్వు వచ్చి ఇది 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 ఉంది, నేను కాగితం పడవలు ఇది చదివినా ఇలా అనుకున్నా అంటే కూల్, అంతవరకే. నేను ఇక నువ్వు కూడా ఫాలో అవ్వాలి, అదంతా మనకి. ఓకే, మీ డెఫినేషన్ ఆఫ్ లవ్ దిస్ ఇస్ అంతవరకే. ఓకే, ఒకవేళ రచయిత కాకుండా ఉంటే ఇంకో కెరియర్ పాత్ మీరు ఏది చూస్ చేసుకునేవాళ్ళు? లైక్ మీకు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కాదనుకోండి, అంటే రైటింగ్ క్రియేటివ్ ఫీల్డ్ ఇది కాకుండా రచయితలా కాకుండా ఉంటే, నేను రచయిత కాకుండా ఇది అయ్యేవాడినేమో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, కాకపోతే మళ్ళీ అందులో కూడా నేనే రాసుకొని నేనే సినిమాలు తీయాలనే ఆలోచనతో ఉండేవాడిని. ఓకే, పెట్టియా ఫిల్మ్ డైరెక్టర్ ఇట్లా క్రియేటివ్ వర్క్లోనే ఇక్కడే ఉండాలని అనుకున్నాను నేను. అంటే ఇంకేమీ ఆలోచించలేదు. బట్ ఐ గెస్ నేను చాలా పనులు చేయగలిగేవాడిని నేను నమ్ముతాను. అంటే నేను అనుకుంటా, అంటే నేను ఏదైనా పనప్ప చెప్తే నేను అందులో అన్ని లోతులు తెలుసుకొని పనిచేస్తాను. సో అవి ఎంత ఇష్టంగా పనిచేసేవాడిని తెలియదులే, కానీ నేను చాలా పనులు చేయగలిగేవాడిని అనుకుంటాను. జర్నలిస్ట్గా పనిచేసిన నేను అంటే ఎంత 100% 100 అంటే 100కి ఎక్కువ పనిచేసేవాడిని జర్నలిస్ట్గా. నాకు ఇచ్చిన పని కంటే ఎక్కువ పని చేసేవాడిని, ఎందుకంటే నాకు పని అంటే ఇష్టం, పని చేయడం అంటే ఇష్టం. బట్ అది కూడా మళ్ళీ రైటింగే, అంటే జర్నలిజంలో కూడా నేను ఎక్కువ రైటింగ్, ఫీచర్ రైటింగ్ అటువైపు ఉన్నాం కాబట్టి ఈ నెవర్ నో. అంటే నేను దేన్ని ఇంకా ఎక్కువ ఇష్టపడేవాడిని అని అంటే తెలియదు. మరి మీలాగా సీఏ కూడా కాదు. నీకు అది ఇష్టమేనా సీఏ పనులు చేయడం? లేకపోతే అంటే నాకు చిన్నప్పటి నుంచి అందరికి ఏదేదో అవ్వాలి అని ఉంటుంది, నాకు అట్లేం లేదు ఇప్పుడు. లైక్ ఫస్ట్ 10th చదవాలి, ఓకే, తర్వాత సీఏ చేయమన్నారు, ప్రెషర్ అంటూ ఏం లేదు. నాన్న ఎప్పుడు బాగుంటుంది, నాన్నకి ఇష్టము, అమ్మ నాన్నకి సీఏ చేయరా అన్నారు, సీఏ ఓకే అవుతుంది. ఎంఈసీ ఇంటర్ అడ్మిషన్కి అయితే నేను లిటరలీ క్రికెట్ గ్రౌండ్లో ఆడుకుంటున్నా, షార్ట్ టీషర్ట్ వేసుకొని, ఇట్లా కాలేజ్ దగ్గర రా అన్నాను నాన్న కాల్ చేసి, డైరెక్ట్ వెళ్ళిపోయినా. అట్లనే ప్రిన్సిపల్ పైంచి కింద చూస్తాడు, వీడే చదువుకునేది అని. సో అంత అంటే నాకు ఎప్పుడు ఇది అవ్వాలి ఫలానా ఇది అని లేదు. సో రైటర్ అవ్వాలనుకోలేదు ఎప్పుడు. రాస్తావు కదా చాలా బాగా. అంటే చిన్నప్పటి నుంచి చదవడం ఇష్టం అని చదివేవాడిని, చాలా చదివేవాడిని. చిన్నప్పుడు ఏమైందంటే ఒకసారి కాలు ఇరిగినప్పుడు మా పెదనాన్న బుక్కులు పంపించారనమాట. ఇంత బుక్కులు అన్ని చిన్నవి, మహాభారతంలో నీతి కథలు, గోరఖ్పూర్ వాళ్ళవి, అవన్నీ చదివేవాడిని. అరేబియన్ నైట్స్, ఇట్లా చదువు ఇంట్రెస్ట్. చదవడం ఓకే, రాయగలను, చదవగలను.
ఏదో మన యవ్వనంలో అది అంటారు కదా టీనేజ్లో ఏవో క్రింజ్ రాసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాడిని. ఆ తర్వాత ఎప్పుడు అంత లైఫ్ హ్యాపెండ్, సీరియస్గా ఎప్పుడు రాయలేదు. మేబీ ఎప్పుడైనా రాస్తానేమో కావచ్చు. ఇప్పుడు రాయగలవు అంటే నీకు రాయాలని ఆలోచన అయితే ఉంటుంది కదా? ఇక రాయాలన్న ఆలోచన ఉంది, అది ఎప్పుడు దేని మీద ఎందుకు అనేది ఇంకా తెలియదు. ఐ హ్యావ్ టు సీ. కాగితం పడలు నీకెందుకు ఇష్టం? ప్రేమ గురించి మాట్లాడినా కాబట్టి నువ్వు ప్రేమలో పడి కొట్టుకుపోవడం వల్ల ఆరెంజ్ సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా, ఐ లవ్ స్టోరీస్. నేను సేమ్ ఆ బ్యాచ్. నేను చెప్పాను ఏ స్టోరీ చదివినా కానీ నేను ఆ క్యారెక్టర్ నుంచి ఊహించుకుంటా, చాలా కనెక్ట్ అయిపోతా. ఐఎమ్ అన్ ఎమోషనల్ బీయింగ్. ఓకే, నేను చాలా కనెక్ట్ అయిపోతా అనమాట. సో ఇట్ మేడ్ మీ క్రై. నేను ఎప్పుడు అంత ఒక స్టోరీకి అంత అంటే ఆ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ కాగితం పడలో కూడా నువ్వే ఉంటా. నేనే మల్లికార్జున్, మీరు కాదు అక్కడ. నేనే నా పక్కన ఉన్నట్లు, మేము మాట్లాడుతున్నట్లు, తన గురించి ఆలోచిస్తున్నట్లు. అమ్మ ఎవరు మరి? ప్రస్తుతానికి బట్ ఐ కెన్ ఇమాజిన్ లవింగ్ పీపుల్ అండ్ ఐ లవ్ ఎవ్రీబడి ఆల్మోస్ట్. యా, మీరు అన్నట్లు ప్రేమించడం, ఐ టు కెనాట్ హేట్. నేను ఒకరిని ద్వేషించమని చాలా హెవీ ఎమోషన్ అనిపిస్తుంది. అదే కదా, అంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్. పోనీ మర్చిపోతా, క్షమించేస్తా, నా ఆనందం కోసం క్షమిస్తా నేను, అయిపోతుంది. ఐ జస్ట్ లవ్. అందరు ఇష్టం నాకు, నా ఫ్రెండ్స్ ఇష్టం, మా అమ్మ నాన్న ఇష్టం, నాతో ఎక్కువ తిరిగే లైక్ చిన్నప్పుడు స్కూల్ వాచ్మెన్ ఉండేవాళ్ళు, ఆయనకు ఒక లాలీపాప్ ఇస్తే చెప్పేసేవాడు రేపు హాలిడేనా కాదా అని. ఆయన ఇష్టం నాకు. అట్లా ప్రేమ పదార్థం అంటారు కదా, దీనిలో లిరిక్లో వస్తుంది, గుంటూరు కారం సాంగ్లో వస్తుంది, నేను ఒక ప్రేమ పదార్థం. ఓకే, అరే ఇదే మనము. ఓకే, ఆ పాట మనకు బాగా కనెక్ట్ అవుతుంది. నేను అనుకున్నా ఓకే మీతో పర్సనల్ మిమ్మల్ని కలవాలనుకోవడం కూడా అందుకే. అరే ఓకే లైక్ వెరీ డీప్గా అందరిలో చూసేది ఒక కోణం ఉంటుంది. ఓకే, నేను చూసే కోణంకి దగ్గరగా ఉంది ఇది. కానీ మనం ఆ రోజు చాలా మాట్లాడుకున్నాం, గుర్తుందా? అంటే మన వర్షం పడింది కదా ఆ రోజు మనం కలిసిన నీలోఫర్ కింద పార్కింగ్ ఏరియాలో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. దాంట్లో ఇది బాగా వచ్చింది మన మధ్య డిస్కషన్. అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారు, అది ఏ రోజైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలని ఎంత మాట్లాడుకున్నాం ఆ రోజు. డిప్రెసింగ్ టు థింక్. అంటే అట్లా ఆలోచించడం కూడా చాలా డిప్రెసింగ్ ఉంటుంది. కానీ మనం నేను అంత దూరం కూడా వచ్చేసాం ప్రేమలో. అంటే మనం తర్వాత ఆలోచించడం ఎలా అయితే అసలు కాన్సిక్వెన్సెస్ కాదు నేను అనేది, ఇది జరగవచ్చు అనేది. అంటే ఏదైనా జరగవచ్చు కదా, మన జీవితమైనా అంతే కదా. అన్సర్టనిటీ. నేను అంటే ఒకవేళ నేను ఏదైనా లైక్ కోట్ చేసి ఇంకా నాకు ఫిలాసఫీ ఇచ్చుకోవాలనుకుంటే అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్ని ఇచ్చుకోవచ్చు. నేను మన వసీర గారు ఉన్నారు కదా, మన పోయిట్, నువ్వు కూడా ఇష్టపడతావు ఆయన. వసీర గారు నేను మాట్లాడుకున్నప్పుడు అబ్సర్డిటీని మేము బాగా ఫాలో అవుతాం. రైట్, అబ్సర్డిటీ మీనింగ్లెస్నెస్, ఏమీ లేదు అని నమ్మడమే అబ్సర్డిటీ. అబ్సర్డిటీని బాగా నమ్ముతాం. ఆయన ఏమంటాడంటే అబ్సర్డిటీ ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలాసఫీ, ఇట్ ఈస్ అవర్ వే ఆఫ్ లైఫ్ అనుకుంటే ఇంకే గోలా లేదు. ఒక ఫిలాసఫీ అంటే నేర్చుకోవడము, దాని గురించి ఆలోచించడము. ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటే బతకడమే. ఇంకా అసలు ఇంకా దాంట్లో ఉన్న సుఖం అద్వైతానికి దగ్గరగా ఉంది. అదైతే అబ్సర్డిటీ, మీనింగ్లెస్నెస్, దేనికి మీనింగ్ లేదని. ఇప్పుడు నేను ఇంకొకటి ఫాలో చేయాలంటే ఎవరైతే మీనింగ్ కోసం వెతుక్కుంటూ పోతారో వాళ్ళు ఏమీ లేదని తెలుసుకుంటారు, ఎవరైతే ఏమీ లేదని పోతారో వాడు ఏమీ లేదని ముందు పోరాడుతారు. సో లైక్ దే ఎండ్ అప్ టుగెదర్ అని నేను అనుకుంటా. మేబీ అక్కడ ఉంటారేమో. నేను ఇప్పుడు నాకు కోట్ చేయాలి ఏదైనా ఫిలాసఫీ అనుకుంటే ఐ కోట్ అన్సర్టనిటీ. ఇప్పుడు కాగితం పడల్లో అయినా నేను రాసే కథల్లో అయినా అన్సర్టనిటీ ఉంటుందని నేను నమ్ముతున్నాను. 4 కథలు పక్కన పెడదాం, నేను రాసిన మిగతా కథలు ఏమైనా కూడా అన్సర్టనిటీని బాగా, అందులో ఎక్కువ ఉండేది అన్సర్టనిటీ అనుకుంటా. అంటే మన లైఫ్ కూడా చాలా అన్సర్టెన్ కదా, ఈ క్షణం మనకి ఏం జరుగుతుందో తెలీదు. అండ్ బట్ మనం వీ మూవ్ ఫార్వర్డ్, పనులు అయితే జరుగుతూనే ఉంటాయి, జీవితం ముందుకు పోతూనే ఉంటుంది. సో ఆ అన్సర్టనిటీ అర్థం చేసుకొని అందులో బతకడంలో మేబీ ఒక ఆనందం, సుఖం కూడా కాదు, ఈజీ ఉంది అనుకుంటా. అంటే ఈజీనెస్ ఉంది అనుకుంటున్నాను. మొత్తం కేఎస్లో ఒక టైప్ ఆఫ్ సింక్రనీ ఏదో అంటారు అనుకోవచ్చు. కేఎస్ఏ కదా, లైఫ్ అంతా కేఎస్ఏ. దాంట్లో ఇది అన్సర్టనిటీ మనకి ఎప్పుడు వెంటాడే ఎమోషన్. అండ్ ఐ రియలైజ్ వీ కెనాట్ ఫైండ్ దట్ సర్టనిటీ ఇన్ లైఫ్. సర్టనిటీ రాదేమో కూడా. నాకు ఇష్టమైన ప్రేమ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి బ్రిడ్జెస్ ఆఫ్ మైడిసన్ కౌంట్ నావెల్ చదివినాను, చెప్పిన నీకు ఆ రోజు చెప్పారు. అవును, సినిమా చూడాలి. గుర్తుంటే మళ్ళీ చదువు అది ఎప్పుడైనా. దాంట్లో ఇప్పటికీ అంటే నాకు బాగా నచ్చే లైన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ నావెల్స్ అది.
అదేమంటే దిస్ కైండ్ ఆఫ్ సర్టినిటీ కమ్స్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ అని అంటాడు. అలాంటి సర్టినిటీ మేబీ మనకు రాకపోవచ్చు కూడా అంటున్నాను. ఇదిరా లైఫ్ అనుకునేది ఒకటి ఉంటుంది కదా మూమెంట్. యూ హ్యావ్ ఎనీ మూమెంట్స్ లైక్ దట్? ఇదిరా లైఫ్ అనుకునే మూమెంట్ అంటే ఐ హ్యావ్ అరైవ్డ్, ఓకే ఇది ఇంకా ఓకే ఇది లైఫ్ అని ఒక రియలైజేషన్ పాయింట్ ఉంటుంది కదా. మేబీ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఈజ్ లైఫ్ అంతా ఒక సాడ్నెస్ పూల్. ఎవ్రీడే కష్టాలు బాధలు ఇవే. అప్పుడప్పుడు అక్కడక్కడ స్పైక్స్ వస్తుంటాయి, హ్యాపీనెస్ స్పైక్స్. మన చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, పెళ్ళిలో బంధువులందరినీ కలిసినప్పుడు, ఇష్టమైన వాళ్ళని కలిసినప్పుడు ఒక స్పైక్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ లివ్ ఫర్. వీటి కోసం మూమెంట్సే లైఫ్ అంటాం అంతే. ఇంకా చిన్న చిన్న మూమెంట్లు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నా అంటే నా ఫ్రెండ్స్ని కలిసిన ఒక 5-6 మూమెంట్లు ఇవే ఉన్నాయి. ఏజ్ పెరిగే కొద్దీ, అడల్ట్హుడ్ పెరిగే కొద్దీ టైం చాలా ఫాస్ట్ అయిపోతుంది, ఎగిరిపోతుంది కదా. అవును. అక్కడి నుంచి ఇప్పుడు 2024లో నుంచి మీరు మొత్తం గుర్తుపెట్టుకోలేము. 365 రోజులు ఒక 4-5 రోజులేమో గుర్తుంటాయి. ఓకే. సో ఆ 4-5 రోజులు వదిలేసి మిగతా 360 రోజులు నువ్వు బాధపడతావా? బాధపడిన ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అన్న. నేను ఒకటి నమ్మేది ఏంటంటే, లైక్ మనం ఏమనుకుంటామంటే న్యూస్ పేపర్ చదువుతాం పొద్దున పూట్ల, ఎవరికో ఏదో చెడు జరిగింది అయ్యో రామా అనుకుంటాం. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే సేమ్ వర్డ్స్ మనకు కూడా అవ్వచ్చు. అది ఎవరికో బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు. మనం ఇంటి నుంచి బయటికి ఎప్పుడైతే అడుగు పెడతామో మళ్ళీ తిరిగి వచ్చేదాకా డేంజర్. ఇంట్లో ఉన్న డేంజరే. అదే నేను చెప్పేది, అన్సర్టనిటీ. అన్సర్టనిటీ. ఐ వాస్ థింకింగ్ దట్ సేమ్. సో ఇంత కేసులు ఏంటంటే మానవుడికి ఉన్న ఒక అతిపెద్ద ఏదంటే మరుపు, చావు గురించి మరుపు. నాకు చెడు జరుగుతుందన్న మరుపు, నాకు జరిగిన చెడు మర్చిపోవడం అదొక మరుపు. మరుపు అనేది మనిషికి ఒక వరం. సో ఈ మరుపులోనే 360 రోజులు వెళ్ళిపోతాయి, ఒక 5 రోజులు గుర్తుంటాయి చాలు. అట్లా ఒక 10 ఏళ్ళకు 50 రోజులు చాలు. సో అట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూమెంట్సే లైఫ్ అనుకుంటాను నేను. దిస్ ఈజ్ లైఫ్. అప్పుడప్పుడు ఆహా అనుకున్న మూమెంట్స్ ఏమంటో అదే లైఫ్. ఓకే, నైస్ నైస్. నువ్వు కూడా సేమ్ మన పాటలను అందరం అదే పాటలను మేబీ తెలియదు, రకరకాల పేర్లు దాన్ని కోట్ చేసుకుంటాం మనం అంతే. కానీ మీరు అందరికీ అన్ని ఫిలాసఫీలు తెలుసు అబ్బా, పేర్లు తెలియకపోవచ్చు. స్టాయిసిజం, నిహిలిజం అంటారు, అన్నీ తెలుసు అందరికి. అదే నిహిలిజం మా నాన్న లేదా ఉండొచ్చు, మనకు తెలియదు కదా. కమ్యూనిజం, క్యాపిటలిజం, స్టేజ్ ఆఫ్ లైఫ్. అంటే వాళ్ళకి ఆ పదాలు తెలియకపోవచ్చు. కానీ నేను మన నల్గొండ కథల్లో లిబరల్ అని రాసినప్పుడు కూడా నేను అదే మాట అన్నాను. మా అమ్మకి లిబరల్ అనే పదం తెలియకపోవచ్చు, బట్ షీఈ్ ఎ లిబరల్ పర్సన్. అంతే కదా. అంటే ఇప్పుడు ఆస్పిరెంట్ ఎవరికైనా కథ రాయాలి అనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు రైట్ అ పర్సన్ అనుకోండి, అతనికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏముంటాయి? ఎలా రాయాలి కథ? సో అంటే కథలు రాయడానికి ఫస్ట్ థింగ్ అయితే బాగా చదవడం. ఐ మీన్ చదవకుండా మనం రాయలేమని నేనైతే నమ్ముతున్నాను. ఐ మీన్ అందరికీ అలాగే జరగాలని కూడా లేదు. కొంతమంది ఏమి చదవకుండా రాయగలిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం చదవడం అయితే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ రాయడానికి. అండ్ స్ట్రక్చర్ తెలిసి ఉండడం ఇంపార్టెంట్ అనుకుంటా. అంటే ఎట్లా రాయాలి కథని. మన దగ్గర కథ ఉంటుంది, చాలామందికి కథ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా పేపర్ మీద పెట్టాలో తెలియదు. ఐ మీన్ దీనికి ఎక్సర్సైజ్ లాగా కూడా ఒక 4-5 పుస్తకాలు చదవచ్చు. ఓకే, అంతే కదా. 4-5 పుస్తకాలు చదివితే ఇప్పుడు ఒక కథ ఉంది, ఆ కథను చెప్పడానికి వాళ్ళు ఏ మార్గాలు ఎంచుకున్నారు, ఎలాంటి కన్వర్జేషన్స్ వాడుతున్నారు, అంతే కదా. సో అప్పుడు 4-5 పుస్తకాలు 4-5 కథలు చదివితే ఓహో వీళ్ళు కన్వర్జేషన్స్కి ఈ కన్వర్జేషన్స్లో కథ ఇట్లా చెప్తున్నారు, మిగతా కథ ఇట్లా చెప్తున్నారు, ఇక్కడ రివీల్ చేస్తున్నారు, అది అర్థమైతే మేబీ మనం రాయడానికి దాని ముందు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి చదివిన కథని ఒకసారి బాగా 2-3 సార్లు చదివిన కథని మనం మొత్తం మొదటి నుంచి రాయొచ్చు. ఆర్ దాన్ని ఇంగ్లీష్లో రాయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న కథని తెలుగులో రాయొచ్చు, ట్రాన్స్లేట్ మనం. అంటే వీళ్ళు అప్పుడు మనకు లైన్ చాలామంది మొదటి లైన్ రాయడం దగ్గరే ఆగిపోతారు. ఆ మొదటి లైన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు చాలామందికి. దానికి ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే నేను అన్నట్టు ఇప్పుడు ఒక కథని చదివి సడన్గా మర్చిపో. ఇప్పుడు నేను దీని ఫస్ట్ లైన్ వేరే ఏమైనా రాస్తాను, నాకు అదే చదువు ఒకటి చదివిన తర్వాత ఓకే ఇలా కాకుండా నేను ఫస్ట్ లైన్ ఏం రాస్తాను. అలాంటిది ఏదైనా ప్రాక్టీస్లు పెట్టుకోవచ్చు మనం. ఐ మీన్ ఆల్ దీస్ బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్ యువర్ ఫస్ట్ స్టోరీ. ఐ మీన్ ఒకసారి రాసిన తర్వాత ఎవ్వరు ఆగరు. అండ్ చెప్తున్నా కదా, రాయడం వచ్చిన తర్వాత ఐ మీన్ అదొక క్రాఫ్ట్ అలవాటు అయితే యూ కెనాట్ స్టాప్ రైటింగ్ ఆర్ యూ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ రైటింగ్. అంతే కదా. నేను రాయడం ఆపలేవు. ఇప్పుడు ఏదైనా కథ ఈ కథ దొరికింది ఇప్పుడు వదిలేద్దామని అయితే అందదు కదా. రాయని వాళ్ళు ఏమనుకుంటారు,
మన దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ రాయలేకపోతున్నాం అని అనుకుంటాం. బట్ ఒక్కసారి రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇన్ని ఐడియాస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు యూ కెన్ ట్రాష్ ఫ్యూ ఐడియాస్. నీకు చాలా అంటే ఇది ఒక ఐడియా అని కొట్టేసేవి చాలా ఉంటాయి. రాయకముందు మాత్రం ఇవన్నీ కథలే అనిపిస్తాయి, అంతే కదా. రాయకముందు ఇన్ని కథలు ఉన్నాయి, నేను రాయట్లేదనే ఫీలింగ్ వస్తుంది. రాయడం మొదలుపెట్టిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్, ఇది కాదు నీకు అర్థమవుతుంది, ఇది కాదు నేను చెప్పాల్సింది. దానికి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మహమ్మద్ కదీర్ బాబు గారు రాసిన కథలు ఇలా కూడా రాస్తారని ఒక పుస్తకం ఉంటుంది. అండ్ అది చదివితే మనకి క్రాఫ్ట్ గురించి తెలుస్తాయి కొన్ని. అలాంటివి చాలా ఉంటాయి మనకి. ఇంగ్లీష్లో వర్క్షాప్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్, అవి చదువుకోవచ్చు. అండ్ క్రాఫ్ట్ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ రాయగలిగితే ఐ గెస్ ఎవరైనా కథ రాయగలరు నేను అనుకుంటున్నాను. నేనైతే అలాగే రాశాను. నాకు చిన్నప్పటి నుంచి చదవడం బాగా తెలుసు, మొదలు పెట్టేసిన. నేను మొదట్లోనే ప్రయోగాలు కూడా చేసిన. ఓకే, అంటే ఏంటి, పర్స్పెక్టివ్తో ప్రయోగాలు చేసిన. ఓకే, ఓ కథంతా థర్డ్ పర్సన్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను బ్రేక్ చేసి దీంట్లో థర్డ్ పర్సన్కి ఎంటర్ చేద్దామని చెప్పి చేసినాం. అలాంటి ప్రయోగాలు చేయొచ్చు. ఓకే. సో అంటే ఇదంతా రాయడం మొదలుపెట్టిన తర్వాతే చేయగలం ఏదైనా. యూ షుడ్ స్టార్ట్ రైటింగ్, అంతే. నీకు కూడా అదే, నువ్వు కూడా అదే ముందు నుంచి అంటున్నావు. ఓకే ఓకే అండి. ఓకే, ఫస్ట్ మళ్ళీ లెట్స్ గో బ్యాక్ టు 2018. మీ ఫస్ట్ బుక్ ఇరానీ కెఫే, అజు పబ్లికేషన్స్ కూడా మీరు అప్పుడే స్టార్ట్ చేశారు. సో హౌ డిడ్ ఇట్ స్టార్ట్? లైక్ అందరు ఎవరైనా అని ఏమనుకుంటారంటే పబ్లిషర్ దగ్గరికి తిరుగుదాం అనుకుంటారు. హౌ డిడ్ అజు పబ్లికేషన్స్ స్టార్ట్? సో అజు పబ్లికేషన్స్ ఎందుకు స్టార్ట్ చేసినా అనేది చెప్తాను. అంటే అట్లాగే వస్తాను కాబట్టి నా బుక్ రెడీ అయిపోయింది. నేను అప్పటికే ఒక 13 కథలు రాసిన. 13 కథలు రాసిన ఒక పుస్తకం పబ్లిష్ చేసుకోవచ్చు అని అర్థమైంది. ఇప్పుడున్నంత మంచి ప్లాట్ఫామ్స్ లేవు. అంటే పబ్లిషింగ్ ఇండస్ట్రీ లేదు అప్పుడు. ఏదో రచయితలు డబ్బులు ఇస్తే పబ్లిష్ చేసేవాళ్ళు కొంతమంది ఎవరో ఉండేవాళ్ళు, కానీ పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఇట్లా ఎస్టాబ్లిష్ అయ్యలేదు. నువ్వు అన్నట్టు ఒక పబ్లిషర్ని ఈజీగా ఒక బుక్ పంపించే రోజులు కావు ఆ రోజుల్లో. తర్వాత అప్పుడు నేను అర్థం చేసుకున్న కూడా ఏంటంటే వీళ్ళెవరు పుస్తక షాపుల్లో పుస్తకాలు అమ్ముతున్నారు తప్ప ఎవరు అమెజాన్లో అమ్మట్లేదు. అప్పటికే మన అందరం పుస్తకాలు అమెజాన్లో కొంటున్నాం. నేను ఇంగ్లీష్ పుస్తకాలు అమెజాన్లోనే ఆర్డర్ చేస్తాను. తెలుగు పుస్తకాలు చాలా తక్కువ దొరికేవి. కంటెంపరీ లిటరేచర్ అసలు తెలుగులో అమెజాన్లో దొరికేది కాదు. అయితే ఎవరికో ఎందుకు ఇవ్వడం, లెట్ మీ స్టార్ట్ మై ఓన్ కంపెనీ, నా బుక్ నేనే పబ్లిష్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసిన. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఏమీ లేదు. ఈ పుస్తకం ఎవరో పబ్లిష్ చేయడం కాదు, నేనే చేసుకుందాం నా కోసమే అని చెప్పి నేను దానికోసం ఇరానీ కెఫే పబ్లిష్ చేయడానికి స్టార్ట్ చేసిన. ఇరానీ కెఫే కోసం అజు వచ్చింది. అంతే. అంటే నేను నా బుక్ పబ్లిష్ చేసుకోవాలి అండ్ ఐ థాట్ ఎవరో ఎందుకు చేయడం, నేనే చేసుకుందాం అని చెప్పి అజు పబ్లికేషన్ పెట్టుకున్నాను. అచ్చా, ఓకే. ఇప్పుడు మీరు ఆథర్, పబ్లిషర్, మిమ్మల్ని ఎలా గుర్తించాలనుకుంటారు? ఎలా గుర్తిస్తే అఫెండ్ అవుతారు? మిమ్మల్ని ఇప్పుడు రచయిత మల్లికార్జున అలా, పబ్లిషర్ మల్లికార్జున? రచయిత. నాకు రచయితగా బతకడమే చాలా ఇష్టం. అంటే నేను నా ఇరానీ కెఫే పుస్తకం నేను పబ్లిష్ చేసుకున్నా కూడా నేను ఆ ఇరానీ కెఫే పుస్తక రచయితగా నన్ను గుర్తిస్తే ఆనందిస్తాను. ఓకే. అండ్ ఇప్పటికైనా నన్ను పబ్లిషర్గా గుర్తిస్తే నేనేం అంటే నాకు దాంట్లో నుంచి వచ్చే ఆనందం ఏమీ లేదు. బికాజ్ నేను జస్ట్ నా పుస్తకాలు వేసుకోవడం కోసం స్టార్ట్ చేసిందే కదా ఇది. అండ్ ఇవాళ అజు పబ్లికేషన్ చాలా పెద్దదైంది. మన అమ్మ డైరీలో కొన్ని పేజీలు 170,000 కాపీలు అమ్మడి. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. నేషనల్ బెస్ట్ సెల్లర్ అయింది. సో ఇట్ హాస్ గ్రోన్, పెద్ద అయిపోయింది ఇప్పుడు. అండ్ అంటే నేను ఒక్కడిని చేయలేదు. నాతో పాటు శ్వేత జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళ బుక్స్ కూడా పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసినాం. అండ్ అంటే నేను శ్వేత కలిసి పనిచేసినాం ఈ 4 ఏళ్ళుగా. అది ఇంత దూరం వచ్చింది అంటే ఇంత హైట్ చూసింది. చాలామంది ఇప్పటికి నన్ను అజు పబ్లికేషన్స్ పబ్లిషర్ మల్లికార్జున, నాకేం పెద్ద దాంట్లో ఆనందం లేదు. బట్ నీ బుక్ కాగితం పడేల రైటర్ మల్లికార్జున అనుకో, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నేనైతే ఎప్పటికీ అంటే ఇవ్వాలని కాదు, ఏ రోజైనా నేను రైటర్గానే ఎవరైనా నన్ను గుర్తించాలని కోరుకుంటా. నేను అఫెండ్ అవ్వడం అంటే కొంచెం ఊరికనే కేవలం పబ్లిషర్ అనే ట్యాగ్ కూడా ఇస్తే అఫెండ్ అవుతాను. ఓకే. సో అండ్ నేను రైటర్ని కూడా ఫస్ట్ టైం రైటర్, తర్వాత పబ్లిషర్. ఫస్ట్ రైటర్ నేను, నా కోసం పబ్లిషర్ అని నేనేమి, ఐ మీన్ దట్స్ నాట్ మై డ్రీమ్, దట్ వాజ్ నాట్ మై డ్రీమ్. కాబట్టి అఫెండ్ అవ్వడం అంత పెద్ద మాట అన్నాను, కానీ ఖచ్చితంగా నేను రైటర్గానే గుర్తించాలనుకుంటే ఎవరైనా. ఓకే అన్న, ఇప్పుడు మీ పుస్తకాలకి లైక్ ఓకే నల్గొండ కథలు పక్కన పెట్టేద్దాం, ఇరానీ కెఫే, కాగితం పడవలు టైటిల్ ఎలా పెట్టారు? లైక్ హౌ డిడ్ స్ట్రైక్? టైటిల్ ఎలా పెట్టినామంటే ఇరానీ కేఫ్ అది ర్యాండమ్. అంటే ఆ కథ ఇరానీ కేఫ్లో ఒక కథ, ప్రెమిస్
ప్రెమిస్ ఆ స్టోరీ కదంతా ఇరానీ కేఫ్ లోపల జరుగుతుంది కాబట్టి. అండ్ దీనికి కూడా చాలా ఇప్పుడు నువ్వు కెఫే అంటున్నావు బికాజ్ నీకు ఈ పదం అలవాటు, అవునా, మీరు జెన్జీ కాబట్టి కెఫే అలవాటు. అండ్ ఆ రోజుల్లో నన్ను కూడా ఎక్కిరించాడు అనమాట. ఈ రచయిత ఎవరికో పేరు పెట్టడం రాదనుకుంటా, అది ఇరానీ కేఫ్ కాదు కెఫే అంటారు, అడిగి చెప్పండి ఎవరైనా, ఎవరు ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాను అనమాట. సో నేను దానికి నేను రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరు దాన్ని కెఫే అన్నారు, ఇరానీ కేఫ్ అనే అంటారు. కొన్ని ఏళ్ళుగా హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇరానీ కేఫ్స్. మన ఇప్పుడు వచ్చిన జనరేషన్ మీద కెఫే అంటారేమో కానీ, బట్ హైదరాబాద్లో ఆ రోజుల నుంచి ఉన్న ఇప్పుడు నేను సర్వీని పట్టుకొని ఇరానీ కెఫే అనలేను నేను, అర్థమైందా? సర్వీస్ నోన్ ఫర్ ఇట్, దాని పేరు అలాగే పలుకుతున్నాం కదా హైదరాబాద్లో, కొలెక్వెల్ అని అంటారు కదా. సో నాకు ఖచ్చితంగా ఇరానీ కేఫ్ అనే పిలవాలి నేను, కాబట్టి నేను ఇరానీ కేఫ్ అనే టైటిల్ పెట్టుకున్నాను. నేను ఈ కథలన్నింటినీ తీసి దీనికి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అన్నప్పుడు ఏ టైటిల్ అయినా ఆలోచించాను నేను. నిజానికి వేరే కథల టైటిల్స్ కూడా తీసుకోవచ్చు. నాకు అనిపించింది చాలా కథల్లో ఇరానీ కేఫ్ నేపథ్యం కూడా ఉంటుంది. అండ్ బాగుంది, క్యాచీగా ఉంది, ఫస్ట్ థింగ్ క్యాచీగా కూడా ఉంది. అండ్ ఈ పేరు ఎవరు పెట్టలేదు హైదరాబాద్, ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్న రచయితల వరకు వాళ్ళ పుస్తకం పేరు ఇరానీ కేఫ్ పెట్టుకోవాలని ఆలోచన వైడ్ ఐ మిస్ పెట్టేసుకున్నాను. కాగితం పడవలు లైక్ నేను ఒక కాలం రాస్తున్నా, సారంగకి ఒక కాలం రాయడం స్టార్ట్ చేసిన. అది అంటే నేను కాగితం పడవలో ఏం కాగితం పడవలో రాసినట్టు కూడా కాగితం పడవలో ఏం చెప్పాలనుకుంటున్నాను నేనంటే, నేను రాస్తున్నాను. సో నేను ఇంప్రాంప్టు థాట్స్ అని కూడా పెట్టుకునేవాడిని దాన్ని ఫస్ట్ పేరు. ఇంప్రాంప్టు థాట్స్ అంటే అప్పటికప్పుడు అనిపించినాయి. కాగితం పడవలో ఆర్టికులేట్ చేసి రాసినవి ఏమీ లేవు. నా మిగతా కథలు, నల్గొండ కథలు కూడా కలుపుకొని ఆర్ ఇరానీ కేఫ్లో కానీ ఇప్పుడు ఈ మధ్య రాసిన కథలు కానీ నేను చాలా శ్రద్ధగా ప్రతి లైన్ని అనుకుని ఇలాగే రాయాలనుకుని రాసినవి. కాగితం పడవలు అవి థాట్స్ అంతే, అంటే ఆ టైంకి ఏమనిపిస్తే అది రాసినవి. నేను చాలాసార్లు వాటిని దిద్దేవాడిని కూడా కాదు మళ్ళీ. అంటే ఈ టైంకి నాకు ఇది అనిపిస్తుంది, దీన్ని ఇలాగే రాద్దాం, ఇలాగే ప్రజెంట్ చేద్దాం. ప్రాబబ్లీ టైప్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దిద్దుకోవడం తప్పితే నేను ఆ థాట్ని అలాగే ప్రొజెక్ట్ చేస్తాను. అందుకే ఎంత షిఫ్ట్ ఉంటుంది చూడండి కాగితం పడవలో. వాడు ఒకడు వెళ్తూ ఉంటాడు, సడన్గా ఒక బాటిల్ చూస్తూ ఉంటాడు, ఆ బాటిల్లో చిన్న నీటి బిందువు ఇట్లా కదులుతూ ఉంటుంది, అమ్మాయి దేహం దగ్గరికి వెళ్ళిపోతాడు. దేర్ ఈజ్ నో పాయింట్, బట్ ఐ మీన్ ఆ ఇంప్రాంప్ట్ అలాగే ఉంటాయి కదా, అందుకని ఇంప్రాంప్ట్ అని పెట్టిన. ఆ తర్వాత స్వాతి కుమార్ అని ఒక రైటర్ నా క్లోజ్ ఫ్రెండ్, తను వీటికి కాగితం పడవలో ఉన్న టైటిల్ బాగుంటుందని సజెస్ట్ చేసింది. నేను ఐ రియలైజ్ నేను కూడా దీన్ని ఇలాగే ఆలోచించాను అనమాట. ఇప్పుడు వీటిని చదివిన తర్వాత మీ దగ్గర ఉంచడం లేకపోతే చింపండి, పడవలు చేయండి, వదలండి, అండ్ తర్వాత ఎవరో చదువుకుంటారు. సో అంటే కాగితం పడవలు వదిలేయాలని కోరుకుంటాను అందరు, చదివిన తర్వాత వదిలేస్తే వేరే వాళ్ళు చదువుతారు. నేను పట్టుకొని ఉన్నాను ఒక్కడైతే, సో నేను వదిలేస్తాను. నేను అంటే మేబీ కాగితం పడవలు వదిలేయడం కూడా మంచిది అనుకుంటా. ఎందుకంటే అందులో చాలా బాధ ఉందని కూడా చాలామంది అంటారు నాతో. కాగితం పడవలో ఎక్కువ బాధ ఉంది కాబట్టి దాన్ని వదిలేసుకోవడం మంచిది అన్నట్టు. చదివి ఆ భారాన్ని అంతా నింపుకొని వేరే వాళ్ళు చేయొచ్చు. ఐ మీన్ దట్స్ ఈజీ. నల్గొండ కథలు మామూలుగానే, నల్గొండ కథలు కూడా ఇప్పుడు నల్లగొండ ఎవరు నల్లగొండ అన్నారు, నల్గొండ అంటారు. ఓవర్ ద పీరియడ్ మారిపోయింది కదా, నల్గొండ అనే అంటారు. కానీ నేను దానికి కూడా మా నాన్న ఎలా మాట్లాడతాడు అని ఆలోచించాను. మా నాన్న ఇవాళకి నల్లగొండ అంటాడు, అన్నీ తీసి పలుకుతాడు. నల్గొండ అంటున్నాం మనం. కానీ నేను మా నాన్న ఎలా పలుకుతున్నాడో, చుట్టూ నల్ల కొండలు ఉన్నాయి కాబట్టి నల్లగొండ ఊరు కదా, సో నల్లగొండ అని పెడదామని చెప్పి పూర్తిగా రాశాను విడదీసి. బట్ నాకు ఆ నల్గొండ అని పెడితే మేము దెబ్బతీసినట్టు దాని ప్యూర్ ఐడెంటిటీని వాళ్ళు ఎలా పిలుస్తున్నారు అనేదాన్ని, అంతే. అండ్ ఇంకొకటి నానిగాడు బాబుగాడు బుక్, నానిగాడు ఓన్లీ 300 కాపీసే ప్రింట్ చేస్తున్నారు, అన్నీ చేశారు, మళ్ళీ చేయలేదు. వై? ఎందుకంటే నేను ఆ బుక్ని చాలా మందికి ఇచ్చి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఒకటి ఇవ్వంటారు, ఎక్కడ లేదు, ఓన్లీ 300 ఉన్నాయి. అవును, కరెక్ట్. అంటే ఎందుకు అలా అనుకున్నారు 300? అంటే నేను అవి ప్యూర్ పర్సనల్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మన ఇద్దరం కలిసాం, ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు లైక్ ఇప్పుడు గుర్తు చేసుకుంటే మన కన్వర్జేషన్స్ మన ఇద్దరికి పరిమితం, అందులో కొన్ని షేర్ చేస్తాం మనం, అండ్ మనకు కూడా గుర్తుండవు అందులో ఇన్ని మాట్లాడుకున్నాం అనేది. అండ్ దట్ వాజ్ టూ పర్సనల్. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషితో ఉండే బంధం ఆ టైంకి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాని మీద ఉంటుంది. అండ్ అవేమి ఎక్కువ షేర్ చేయలేము మనం.
అర్థం కదా, అంటే దాంట్లోంచి ఎంత డీటెయిల్ని బయట చెప్తాం మనం. ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్, దాని సమ్మరీనే చెప్పగలం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే. బట్ యాక్చువల్గా ఆ క్షణం ఏం మాట్లాడుకున్నా చెప్పలేము మనం. అవునా? సో నేనేమనుకున్నానంటే నానిగాడిని అలా చూడాలి. నేను ఆ టైంలో మీకు పరిచయం అయ్యి ఉంటే, నేను నానిగాడు పబ్లిష్ చేసిన టైంకి మీరు పరిచయం అయ్యి ఉంటే, నాకు మీరందరికీ నేను తెలుసు ఈ పుస్తకం ద్వారా అని చెప్పడం నా ఉద్దేశం. ఫ్యూచర్లో ఎవరైనా పట్టుకొని అడిగితే మీరు నాకు తెలియదు ఆ టైం. సో ఎవరైనా ఇప్పటికీ అడుగుతారు నానిగాడు బుక్ నాకు తెచ్చి ఇవ్వని, నేను ఇవ్వలేనని చెప్తాను క్లియర్గా, నా దగ్గరే లేవు కాపీలు. సో ఎందుకంటే ఆ టైంకి మీరు నాకు పరిచయం లేదు. అంటే ఆ 300 మందికి నేను ఆ రోజు తెలుసు అని చెప్పడంలో నాకేదో ఒక నాని కూడా తెలుసు, మా నాన్నగారితో నాకు జరిగిన సంభాషణలన్నీ ఈ కొంతమందికి ఆ క్షణంలో వీళ్ళు నా జీవితంలో ఉన్నారని చెప్పడం, అండ్ వాళ్ళకు కూడా ఆ క్షణంలో నేను వీడి జీవితంలో ఉన్నాం, అది నన్ను చదువుతూ ఉన్నామని కదా నా ఉద్దేశం. ఐ మీన్ అది అంత పర్సనల్ కనెక్షన్ కోసం ట్రై చేసిన ఎఫర్ట్ అది. చేసిన తర్వాత నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలామంది అడిగితే అంటే నేను మార్కెట్ యాంగిల్ ఆలోచిస్తే ఏదైనా బుక్ మార్కెట్లో లేదంటే తీసుకురాలి బయటికి, బట్ అది మార్కెట్ యాంగిల్లో చేసిన పని కాదు. జస్ట్ ప్యూర్ ఐ వాంటెడ్ ఎ ప్యూర్ పర్సనల్ కనెక్షన్ విత్ మై రీడర్. డైరెక్ట్గా నీ దగ్గర ఉందంటే ఇప్పుడు మన ఇద్దరం వీఆర్ కనెక్టెడ్ టుగెదర్ విత్ నానిగాడు. మిగతా బుక్స్ అందరి దగ్గర ఉంటాయి, బట్ నన్ను ఆ క్షణంలో తెలిసిన వాళ్ళకి నానిగాడు ఉంటుంది నా ఉద్దేశం. అది చదువుకొని చాలాసార్లు నా ఫేవరెట్ లైన్ ఏంటంటే అంటాడు, మామయ్య నిజంగానే పెద్ద రైటర్ రా. సో వెరీ ఫన్నీ. అంటే వాడు అంతసేపు వీడు ఏదో కొనియగాడు అది కొనియలేడు, ద ఇన్నసెన్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది. నిజంగా పెద్ద రైటరా. దట్ వాస్ క్యూట్. అంటే ఆ కన్వర్జేషన్ ఇప్పుడు నేను ఆలోచిస్తే మా నాన్నగారితో అవన్నీ మాట్లాడలేను కదా, వాడు పెద్దడు అయిపోయినాడు, వాడికి టీనేజర్ అయిపోయాడు, మన మాట ఎందుకు వింటాడు. సో నేను అనుకుంటాం కూడా, అంటే ఈ మూమెంట్స్ అసలు నా జీవితంలో మళ్ళీ రావు. వాడు ఎలాగైతే ఎదిగిపోయినాడో నానిగాడు అలాగే ఉండాల్సిన వాళ్ళ దగ్గర ఉన్నది. ప్రాబబ్లీ ఎప్పుడైనా ఫ్యూచర్లో నాకు బుద్ధి పుడితే ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తానేమో, కానీ ఐ డోంట్ థింక్ ఐ ప్రింట్ ఇట్ అగైన్. కానీ మా నాన్నగాడు ఏమన్నా తెలుసా, ఇది నీ పేరున్నా కూడా నీ పేరు తీసేస్తా, నేను నెక్స్ట్ ఎడిషన్కి నీ పేరు తీసేస్తా, నేను ప్రింట్ వేసుకుని అమ్ముకుంటాను. సో అంటే నేను రాసింది అంటే నువ్వు రాసినా నా మాటే కదా అంట. వాడు తలుచుకుంటే వస్తుంది ఆ బుక్. ఓకే, దాన్ని నేను ఆపలేదు. సో ఇప్పుడు మీ పుస్తకాలు కాకుండా, మీరు ఎడిట్ చేసిన పుస్తకాలు కాకుండా, మీరు పబ్లిష్ చేసిన పుస్తకాలు కాకుండా, మిగతా మీరు చదివిన బుక్స్లో మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసిన బుక్ కానీ, మోర్ దెన్ వన్స్ చదివింది కానీ అట్లా ఏదైనా బుక్ ఉందా? అంటే తెలుగులోనే మొత్తం ఓవరాల్గా అంటున్నా? తెలుగు చెప్పండి, తర్వాత ఓవరాల్గా ఏదైనా ఉంటే చెప్పండి. తెలుగులో అయితే మైదానం నేను చాలాసార్లు చదువుకున్నాను. నేను ఎవరు అడిగినా చెప్తాను, మైదానం ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ నావెల్. నేను ఎన్నోసార్లు చదువుకున్నాను మైదానం, అంటే లెక్క కూడా పెట్టలేను అనమాట. ఎప్పుడైనా తోస్తే అందులో కొన్ని ఓపెన్ చేసి చదువుతాను. అంటే మొదలు పెడితే ఇంకా అయిపోతుంది ఆ నావెల్, చిన్నది కూడా కాబట్టి ఎక్కువ చదివింది మైదానం అనుకుంటా. నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా అదే మైదానం. ఇంకా ఎక్కువ నేను బాగా చదువుకునేది మళ్ళీ అంటే 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి చదవగానే లైఫ్ టైం ఫేవరెట్ అయిపోతాయి, మళ్ళీ వీ మైట్ నాట్ గో టు ఇట్. ఇప్పుడు బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ ఒకేసారి చదివాను, ఒకసారి సినిమా చూసిన, నేను మళ్ళీ దాని దిక్కు కూడా చూడలేదు నేను. బట్ దట్ స్టేడ్ ఇన్ మై మైండ్, నా దగ్గర ఎప్పటికీ నేను ఎప్పుడు తలుచుకున్నా బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ నా ఫేవరెట్లో ఉంటుంది, కానీ నేను మళ్ళీ చదివానంటే లేదు. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి, ఒక్కసారి చదివితే ఇంకా నిలిచిపోయేవి కొన్ని ఉంటాయి, కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాం మనం. ఇప్పుడు ఫాల్ అనే నావెల్ ఉంది, ఆల్బర్ట్ కామది, నాకు చాలా ఇష్టం ఆ నావెల్, కానీ నేను ఒకేసారి చదివాను. ఎందుకు నేను మళ్ళీ చదవను కూడా ఆ నావెల్ని, నాకు ఆ నావెల్ ఇచ్చిన అనుభూతి ఉంటుంది కదా, అది చాలు. అండ్ అది ఏం చెప్పాలనుకుందో తెలిసి అది సరిపోతుంది. ఎప్పుడైనా వెతికితే కొన్ని లైన్లు చదువుతానేమో కానీ నేను పూర్తిగా చదవకపోవచ్చు, కానీ నేను బాగా వెతుక్కొని మళ్ళీ చదివే ఇంకో నావెల్ వనవాసి చదివే ఉంటాను. కళ్యాణ్ ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రమోట్ చేసినంతగా ఆ బుక్ని ఎవరూ చేయలేదేమో నాకు తెలిసి. ఆ విభూతి భూషణ్ చాలా ఇష్టం నాకు రచయిత. నేను నేను బాగా సెలబ్రేట్ చేస్తా కూడా, ఎవరు అడిగినా వనవాసి చదవని చెప్తాను. వనవాసి ఎందుకు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అంటే లైక్ మొన్న హైదరాబాద్ బుక్ ఫేర్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం అని నన్ను స్టేజ్ మీద పిలిస్తే నేను వనవాసి గురించి చెప్పిన అనమాట. నేను కొంచెం ఆ రోజు జ్వరంతో ఉండి పూర్తిగా ప్రిపేర్ అయ్యి మాట్లాడలేదు. నేను ఏమన్నానంటే, మీరు వనవాసిలో ఏ పేజీ అయినా ఓపెన్ చేయండి,
లిటరలీ ఏ పేజ్ అయినా ఓపెన్ చేయండి, మీరు ఒక అంటే ఎంత మంచి పోయిట్రీ లాంటిది చదువుతారో చూడండి అంటాను అనమాట. నేను ఓపెన్ చేయగానే నాలుగు పేజీలు ఓపెన్ చేస్తాను అప్పటికప్పుడు, అన్నీ బ్యూటిఫుల్ లైన్స్. ఓకే. అంటే ఎంత ర్యాండమ్నెస్ ఉంటుందంటే వనవాసి పుస్తకంలో చదువుతుంటే నీకు పుస్తకంగా అసలు ఏంటి కథ ఏందనంటే ఏం చెప్పలేము మళ్ళీ నువ్వు. పుస్తకం కథ ఏంటి, ఒకడు ఉన్నాడు ఎస్టేట్లో పనికి వెళ్ళినాడు, ఆ ఎస్టేట్ మొత్తాన్ని తర్వాత ఇదే కదా కథ అంతా. నీకు అతని అనుభూతులు అనుభవాలు ఆ కాలంలో అతని ఎస్టేట్లో పనిచేసిన కాలంలో ఏమేమి అనుభవాలు ఉన్నాయి అని. అతను ఊరికైనా అర్ధరాత్రులు వెళ్ళి గుర్రం మీద వెళ్ళి ఒకరోజు చంద్రుని చూస్తాడు, అసలు ఇది కదా నా లైఫ్లో మూమెంట్ అని అతను అనుకుంటాడు. మీరు అలాంటివన్నీ చూసినప్పుడు నేను అనుకుంటాను వనవాసిని మించిన పుస్తకం, అంటే మించిన పుస్తకం అన్నాను, వనవాసికి మించి ఇంకొక పుస్తకం నన్ను అంతగా ప్రతి పేజీ చదువు మళ్ళీ మళ్ళీ చదువు అని చెప్తుందేమో అని నేనైతే అనుకోను. అంత ఇష్టం నాకు అన్నవాళ్ళ వనవాసి. లైక్ నేను ఎక్కువ చదువుకున్నది వనవాసి. ఓకే. వనవాసి, మైదానం. ఈ రెండు పుస్తకాలు నేను చాలాసార్లు చదువుకున్నవి. బట్ ఒకేసారి చదివి ఫేవరెట్గా నిలిచిపోయే పుస్తకాలు చాలా ఉంటాయి. ఓకే. బట్ ఈ రెండింటిని మాత్రం నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఓకే. మామూలుగా మీరు రాసేటప్పుడు కొంతమంది ఏమంటారంటే లైక్ ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు స్పెసిఫిక్ టైమ్స్లో ఈ టైంలోనే రాస్తా అంటారు. కొంతమంది ఏంటంటే నాకు కథ స్ట్రైక్ అయింది, నేను పడుకునేటప్పుడు స్ట్రైక్ అయినా కానీ నేను రాస్తా అంటారు. అంటే ఇన్ జనరల్ వాళ్ళనే కాదు. సో మీరు ఎలా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని రాస్తారు, నేను ఈ టైంలో రాయాలి, ఈ టైం దాటితే నేను ఇంకా రాయను, అప్పుడే బ్రెయిన్ స్టార్మ్ చేస్తా, లేదు నాకు కథ వచ్చిందంటే పేపర్ పెన్ తీసుకొని రాస్తా, తర్వాత దాన్ని చూసుకొని ఎడిట్ చేసుకుంటా, అలా అంటారా? మీరు ఎలా రాస్తారు? నేను రాయడం చాలా వింతగా ఉంటుంది. అంటే ఎవరికైనా చెప్తే అసలు ఇలా ఎవరైనా రాస్తారని కూడా నమ్మరు. ఓకే. నేను అంటే ఒక కథ నాలో ఎన్ని రోజులు తిరుగుతుందంటే, నేను అంటే ఒక కథ రాగానే స్టార్ట్ చేయను, నేను ఏ రోజు స్టార్ట్ చేయలేదు. ఒక ఐడియా వచ్చింది వెంటనే స్టార్ట్ చేయడం అసలు. అంటే ఇంకా కొంతమంది మొదటి లైన్ రాసి కథలోకి వెళ్ళిపోతారు. చాలా అంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. కొంతమందికి ఆ ఫస్ట్ లైన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు ముందుకి కథలోకి. నేను అసలు ఒక లైన్ రాసి నేనేం రాయలేను, ఇంకా ఒక లైన్ రాస్తే. నా రైటింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, నేను కొన్ని రోజులు మదన పడతాను, నన్ను వెంటాడాలి ఆ కథ. అంటే నేను కొన్నిసార్లు ఆ కథలోని ప్రతి వాక్యము నా మెదడులో ఉంటుంది. నేను దాని గురించి చాలాసార్లు ఆలోచించి ఉంటా. లేదు ఈ లైన్ ఇట్లా కాదు, ఈ లైన్ ఇట్లా పేపర్ మీద పెట్టకముందే ఓకే ఇవన్నీ ఈ లైన్ ఇట్లా కాదు, ఈ లైన్ ఇట్లా, ఈ కన్వర్జేషన్ ఇట్లా కాదు, ఇది ఇట్లా అన్నీ మార్చుకొని రకరకాల పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఇచ్చుకొని నేను ఒక కథ తయారు చేసుకుంటాను. అంటే లైక్ నేను స్టార్ట్ చేసి పేపర్ మీద పెన్ను పెట్టేసరికే ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్ స్టోరీ. ఓకే. నాట్ నెసెసరీలీ ది వే ఐ రైట్ ఇట్. ఖచ్చితంగా అదే రాస్తాను కూడా రూల్ లేదు, కానీ నాకు మొత్తం తెలిసి ఉండాలి కదా. దాని ముందు ఏంటి, దాని చివరిలో లాస్ట్ వాక్యం ఏమవుతుంది, అండ్ మధ్యలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసు. కొన్నిసార్లు నేను ఇప్పుడు అలాగే రాస్తుండకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కథ స్టార్ట్ చేసి నేను ఆలోచించుకున్నట్టు రాస్తున్న కొద్దీ నేను మార్చేసి ఇది కాదు నా కథ, ఇది కాదు నా కథ అని చివరికి వచ్చి మార్చేసిన కథలు చాలా ఉండొచ్చు. కానీ నేను మొదలు పెట్టడం మాత్రం నాకు మొత్తం అర్థమైన తర్వాత ఒక కథను నేను ఎంతో బాగా అర్థం చేసుకుంటే తప్ప రాయలేను. ఇప్పుడు కొంతమంది రాస్తూ అర్థం చేసుకుంటారు, నేను బాగా అర్థమైన కథనే రాస్తాను. అదొక స్టైల్. అంటే ఇలా నాకు చాలా అంటే నేను రాస్తుంది చాలా నాకు ఆల్రెడీ తెలుసు అని అంటే నమ్మరేమో చాలామంది. అంటే రావాలి కదా అని రాస్తుంటే అని అనుకుంటారు. ఇప్పుడు నేను అన్నీ తెలుసుకొని నాకు ఈ కథ తెలుసు అన్నాక రాయడం మొదలు పెడతా. అండ్ ఎప్పుడైనా మీరు నా మ్యానుస్క్రిప్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో కొట్టేసినవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే. కొట్టేసిన లైన్లు ఉండవు, చాలా వరకు ఉండవు. రాస్తూ పోతే ఏంది వీడు ఆల్రెడీ ఫైనల్ డ్రాఫ్ట్ రాసుకున్నాడు ఏందన్నట్టుగా ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ దాని గురించి చాలా ఆలోచించుండడం వల్ల కూడా ఒక కారణం కాదు. ఓకే. మొత్తం అంతా మీరు బ్రెయిన్లో ఫామ్ చేసుకున్న తర్వాతే పెన్ పెడతాను. రాసిన తర్వాత నేను టైప్ చేస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఈ రాయడంలో నేను అన్ఫిల్టర్డ్ ఉంటాను, నాకు నచ్చింది రాసుకుంటూ పోతా. అండ్ ఆల్రెడీ అందులోనే కొట్టాను నేనంటే ఇంకా అర్థం చేసుకో. ఇంకా టైప్ చేసేటప్పుడు ఐ మేక్ షూర్ ఇంకా ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే ఇందులో సరిగ్గా రాయింది ఏదైనా ఉంటే టైప్ చేసేటప్పుడు మార్చుకుంటాను. ఇంకా రాసిన తర్వాత నేను ఒక 10-15 సార్లు ఎడిట్ చేస్తాను. అసలు నాకు అంటే ఏదైనా లైన్ ఎక్కువ రాస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అనమాట. నేను ఎందుకు రాసిన ఈ లైను, అట్లాంటి లైన్లు చాలా తీసేస్తాను నేను చివరికి వచ్చేసరికి. చదువుకొని ఒకనొక స్టేజ్లో నాకు ఇంకా సరే ఇంకా ఈ కథను వదిలేద్దాం ఇంకా మూవ్ అవే ఫ్రమ్ దట్ స్టోరీ. ఇంకా నేను దాన్ని పట్టించుకొని పెద్దగా. ఓకే. అండ్ దాన్ని ఎవరేమంటారని కూడా ఆలోచించాను నేను. నాకు రెస్పాన్స్ మీద అస్సలు అంటే ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, ఫీడ్బ్యాక్స్ మీద నాకు పెద్దగా అంటే నేనేమి ఎదురు చూడను వాటి కోసం. ఎవరైనా బాగుందని చెప్తే బాగాలేదని చెప్పినా బాగానే ఓకే, కానీ నేనేం అంటే ఈ యాంటిసిపేషన్ ఏమి ఉండదు నాకు. ఓకే. ఎవరేమనుకుంటారని యాంటిసిపేషన్. నేను రాసేసిన కదా, లైక్
ఐ రీచ్ మై పాయింట్, ఇంక నేను చేయగలిగేది ఏం లేదు. సో అందుకే నేను దానికోసం రాస్తాను. ఫీడ్బ్యాక్లు నేను చాలా వరకు అది ఎట్లున్నా తీసుకుంటా కాబట్టి నాకేం ఇబ్బంది లేదు ఫీడ్బ్యాక్తో. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చి బాగా నిలిచిపోయిన ఫీడ్బ్యాక్ అట్లా ఏమైనా ఉందా? పాజిటివ్ చాలా, అదే నెగిటివ్ కూడా ఉంటాయి. నెగిటివ్ మనం పక్కన పెట్టాం. సో నెగిటివ్ కూడా ఉంటాయి. నెగిటివ్ నేను ఆలోచిస్తాను అనమాట, అంటే వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారని ఆలోచిస్తారు. కోర్స్ మనం ఎంతసేపు మనం దీన్ని లేదు తన తప్పుగా అర్థం చేసుకున్నాడు మన కథ అనుకోవడంలోనే ఉంటాం కదా. అలా నేను నెగిటివ్గా వచ్చినప్పుడు కూడా ఆలోచిస్తాను, అసలు ఏం చేశాడు, నిజంగానే నేను అతన్ని అందుకోలేకపోయానంటే ఏం కారణం అని నెగిటివ్గా వచ్చినప్పుడు ఆలోచిస్తాను. పాజిటివ్గా వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అంటే ఓకే నచ్చింది చాలు, ఇంకా మనం దాని గురించి తీగలాగేది కూడా లేదు. బట్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే కాంప్లిమెంట్ ఒకటి ఏంటంటే, నల్గొండ కథలు చదివి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ ఏమీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆవిడ కాదు. ఆమెకి మొదటి 5-6 పేజీలు చదవడం చాలా కష్టంగా అనిపించిందంట. యాస అర్థం కాక చాలా కష్టపడ్డదంట. నేను చాలా కష్టపడ్డాను బాబు 5-6 పేజీలు చదవడానికి. బట్ అది అయిపోయిన తర్వాత నేను చాలా సులువుగా పుస్తకం అంతా పూర్తి చేశాను. మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. మా ఆయన చనిపోయాడు, నేను ఒక్కనే ఉంటాను ఇంట్లో. నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో. అందరూ ఇక ఎవరెవరో సెటిల్ అయిపోయారు పిల్లలంతా. నా పిల్లాడు మా అబ్బాయి బాల్యం వాడు ఇక్కడిక్కడ తిరిగి ఆడుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంటుంది. నీ పుస్తకం చదువుతున్నంతసేపు వాడు ఇక్కడ తిరిగి చేసిన పనులన్నీ ఇంట్లో చేసినవన్నీ గుర్తు తెచ్చుకున్నాను అన్నారు. ఆవిడ చెప్పినప్పుడు నేను ఎంత హార్ట్ వార్మింగ్ ఉంది అదే నాకు. అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అండ్ అతన్ని గుర్తు తెచ్చుకోగలిగింది. అతన్ని అంటే అతనితో రోజు మాట్లాడుతూ ఉండొచ్చు ఆవిడ, కానీ అతని బాల్యాన్ని గుర్తు తెచ్చుకోగలిగింది. చూడు, ఎక్కడో మర్చిపోయిన బాల్యం వాడు ఇక్కడే తిరుగుతున్నట్టుగా అనిపించింది అని అంటే నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నాకు చాలా షివరింగ్ వచ్చింది అనమాట. లైక్ బెస్ట్ మూమెంట్, అంటే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఇంకా ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని రాజమౌళి ఆఫ్ బుక్స్ అంటారంట కదా? ఎందుకు? యాక్చువల్ నేను క్రియేట్ చేసేది ఎందుకు అంటే మాఫియాకు రన్ చేస్తాను చాలా మంది అంటారు. మాఫియా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పండి. అని రైటర్ ఉంది, ట్రాన్స్లేటర్, మనకి భారత సైనికుల వీరగాథలని ఇండియాస్ బ్రేవ్ హార్ట్ తెలుగు ట్రాన్స్లేట్ చేసింది, తెలుసు. అఖిల అమ్మాయి బాగా చదువుతుంది బుక్స్, సంవత్సరానికి 200-300 చదివేస్తుంది పాప. తెలుగులో ఏ బుక్ చదివినా ఏంటన్నా నీ పేరుని థ్యాంక్స్ కార్డులో ఉంటాయి. ఏం మాఫియా నడిపించినా చెప్పాను. బట్ నేను చాలా బుక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటా. అంటే ఇన్వాల్వ్ అవ్వడం అంటే వాళ్ళకి ఆ టైంలో ఏదో రకంగా హెల్ప్ చేసి ఉంటా. కుడ్ బి ఎడిటింగ్ అవ్వండి, చదివి సజెషన్ ఇచ్చి ఉండొచ్చు నేను, ఆర్ ఎడిట్ చేసి ఉండొచ్చు, ప్రూఫ్ రీడ్ చేసి ఉండొచ్చు, లేదా కొన్ని పుస్తకాలను జస్ట్ నేను పరిచయం చేసి ఉండొచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని. పైగా నేను పబ్లిషింగ్ ఈజీ అవ్వాలని కోరుకుంటాను. అంటే ఎవరైనా బుక్ పబ్లిష్ చేయడానికి వస్తే, అంటే ఎవరైనా తన బుక్ రాసి బయటకు వస్తే ప్లాట్ఫామ్స్ రెడీగా ఉండాలి అని కోరుకుంటాను నేను. పెద్దగా డబ్బులు ఖర్చు సినిమా ఇండస్ట్రీ అనుకో, ఓ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలంటే ఆలోచిస్తాడు, ఎందుకంటే డబ్బులు. అండ్ అఫ్కోర్స్ పుస్తకంలో కూడా డబ్బులున్నా కూడా మరీ ఎక్కువ డబ్బులు ఏం పోయేలేవు కదా. సో కాబట్టి అందరూ ఎవరైనా రాస్తే పబ్లిష్ చేయగలగాలని నేను అనుకుంటాను. కాబట్టి నా సాయం ఏదంటే చేస్తా. యాక్చువల్లీ అది ఎందుకన్నానంటే, ఇప్పుడు రాజమౌళి గారు ఎలా అయితే 4 years తీసుకుంటారో, మీ లాస్ట్ బుక్కి ఇప్పటికి 4 years అయింది. ఇప్పుడు దాకా ఇంకో కొత్త బుక్ వదలలేదు. సో ఆర్ యూ రాజమౌళి ఆఫ్ బుక్స్ అని నేను అంటున్నా. ఓకే, 4 years. బట్ మరి అంతకుముందు నేను సంవత్సరానికి ఒకటి రాస్తే ఏమనలేదు మీరు? అది వేరే. ఇప్పుడు అలానే కంటిన్యూ అయితే ఓకే, హ్యాపీసే. మాకు 18లో ఒకటి వచ్చింది, 19, 20 వచ్చింది, అయిపోయింది. మధ్యలో నాన్నగడ వచ్చింది కదా. ఎప్పుడు నెక్స్ట్ బుక్ ఎప్పుడు యాక్చువల్లీ ఆలోచిస్తాను. అంటే నేను చాలా కాలంగా రాస్తాను ఈ నవల. టైటిల్ ఇవి చెప్పదలుచుకోలేదు ఇప్పుడు, ఎట్లాగో టైం వస్తే అన్నీ తెలుస్తాయి కాబట్టి. నేను ఎందుకో అది రాస్తూ చాలాసార్లు ఆగిపోయినాను ఫర్ వేరియస్ రీజన్స్. అంటే నా లైఫ్లో ఏదో ఆగిపోతూ ఉన్నది రాస్తున్నప్పుడు. అండ్ ఈ పబ్లిషింగ్లో కూడా చాలా బిజీ అయిపోయినా నేను తెలియకుండానే. తర్వాత అంటే ఇది నన్ను కట్టేసిందేమో, అంటే ఎక్కువ పనులు దీంట్లోనే ఆక్యుపై అవ్వడం వల్ల దాని గురించి ఆలోచించడం. మనం పూర్తిగా బిజీగా ఉన్నామని కూడా కాదు. అండ్ నాకు అనిపించింది, అంటే నేను పర్సనల్గా దీని గురించి ఆలోచించేంత టైం నాకు దొరకలేదేమో అని అనిపించింది. కానీ ఆ స్ట్రగుల్ అయితే ఉంది. నేను రాయట్లేదని కూడా కాదు, ఏం రాయాలో అర్థం కాలేదు నాకు ఫస్ట్. సో నేను రాస్తున్న వల్ల ఒక దగ్గరికి వచ్చి ఆపేసాను మధ్యలో. తప్పు ఇది కాదు, నేను అంటే తప్పు అంటే
ఇది కాదు నేను రాస్తుంది, నేను నా కథ వేరే అని ఆపేసిన. దాన్ని ఆపేసిన తర్వాత 6 నెలలు బ్రేక్ పడింది, మళ్ళీ కొత్తగా తవ్వి మళ్ళీ రాస్తున్నా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పింది అయితే, నేను చెప్పేది అదే, అంటే ఇంక ఈ సంవత్సరం అయితే వస్తుందని అనుకుంటున్నా, ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఆలోచించే పని కూడా లేదు, పేపర్ మీద పెట్టేస్తున్నా కాబట్టి అదే ఇంకా త్వరలోనే వచ్చేస్తాను నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, నేను అంటే లేట్ అయింది, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు రాయలేదు అని అంటే నేను ఒకటి అనుకున్నది ఏంటంటే, నేను నా కోసం కదా రాసుకుంటాను ముందైతే, నాకు నచ్చాలి ముందు, నేను ఏం రాసినా నాకు నచ్చాలి. అండ్ నేను ఇంకోటి బాగా నమ్మేది ఏంటంటే షిఫ్ట్. ఇప్పుడు నేను ఇరానీ కేఫ్, కాగితం పడవలు ఒకేలా ఉండవు. కాగితం పడవలు నల్గొండ అసలు సంబంధమే లేదు, వేరే సో నేను నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటాను. సో వాటికి చాలా త్వరగా దొరికినాయి ఎందుకు అవకాశాలు, అంటే నేను ఒకదాని నుంచి ఒకదాన్ని జంప్ కొట్టడానికి నాకు చాలా సులువుగా అయిపోయింది పని. అండ్ నేను కాగితం పడవలు రాసే టైంకి ఇరానీ కేఫ్ రిలీజ్ అయింది, దాని గురించి పట్టించుకోవడం అనేసి, అంటే ముందు దాన్ని వదిలేస్తాను నేను, అప్పుడు కానీ ఇంకో దాంట్లోకి రాలేను. నల్గొండ కథలు వెంటనే రాయడం అయిపోయి రిలీజ్ అవ్వగానే దాన్ని మర్చిపోయాను నేను. ఇప్పుడు నేను కొత్తగా ఏం రాయాలి అంటే, ఇంకా మధ్యలో కోవిడ్ మళ్ళీ కోవిడ్ దాని గురించి ఆలోచించడం. నేను అంటే నేను ఆలోచించింది ఒకటే, కొత్తగా ఏం చేయాలి. ఇప్పుడు నేను ఆథర్గా నేను అదే కదా నమ్మేది. మళ్ళీ నేను నల్గొండ కథలే రాసిన అనుకో, నల్గొండ కథలే రాసిన అంటారు, కాగితం రాసిన వాళ్ళు ఎవరు అంటారని కూడా కాదు, బట్ నన్నేం సాటిస్ఫై చేయదు అది. ఇప్పుడు నేను రాసిన కథని మళ్ళీ రాయాల్సిన అవసరం నాకే లేదు, నేను రాసి ఏం చేసుకుంటాను నేను, కాబట్టి రాసిన కథని రాయకూడదు. అందుకనే మేబీ బ్రేక్ తీసుకున్నానేమో, అంటే నేనేమి నన్ను నేను సమర్థించుకోవట్లేదు. యాజ్ ఎ పబ్లిషర్ కూడా బాగా బిజీ అయిపోయారు, పబ్లిషర్గా బిజీ అవ్వడం ఒక కారణము. అండ్ నేను రాయాలనుకున్నది నేను సాటిస్ఫై అవ్వకపోవడం కూడా ఒక కారణం. మేబీ అన్నీ కలిసి మీద పడ్డాయి. బట్ ఇప్పుడు ఎనీవే ఖచ్చితంగా 2025లో నా నావల్ పక్క చదువుతాం, పక్కా వెయిటింగ్ ఎప్పటి నుంచో. అందరు కూడా అడుగుతుంటారు తెలిసిన వాళ్ళు, ఇట్లా నేను మీకు అంటే మనం ఇట్లా తెలిసిన వాళ్ళు అడుగుతారు అనమాట, మా అన్న కానీ ఇట్లా ఎప్పుడు వస్తుంది మేము వెళ్ళినది నెక్స్ట్ బుక్, ఎప్పుడు వస్తుంది అడుగుతా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడుగుతా నేను. ఇప్పుడు దొరికింది ఛాన్స్ గురించి నేను మొన్న జోక్ ఆలోచించాను అనమాట. రజనీకాంత్ది నేను కొంచెం టైం తీసుకున్నా అంటాను చూడు, అదే నా పరిస్థితి ఇప్పుడు. బట్ ఐ మేక్ షూర్ ఐ రైట్ ఇట్, ఎందుకంటే నేను ఇప్పుడు రాసేసిన కాబట్టి నేను చాలా నమ్మకంగా కూడా ఉన్నా. అంటే ఓకే మల్లికార్జున అనేవాడు రాయగలరు, నన్ను నేను నమ్మి చేసింది. అంటే శరత్, నువ్వు చిన్నప్పటి నుంచి చదవడం బాగా ఇష్టం అన్నావు కదా, నువ్వు పిక్ చేసుకోవడం ఎట్లా ఉంటుంది నీ రీడింగ్ జర్నీ అంటే ఇప్పుడు నేను కూడా నీకు ర్యాండమ్గా తారసపడి ఉండొచ్చు, ఎవడ్రా వీడియో అని చదువు ఉండొచ్చు, నువ్వు ట్విట్టర్లోనే ఎక్కడో చూసింటాను అన్న, అంతే కదా, చదువుతావు. అలా నువ్వు ఎట్లా వెతుకొని చదువుతావు, అంటే ఇది నేను చదవగలిగేది అని ఎట్లా అనుకుంటావు, అండ్ తర్వాత అది నిన్ను ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఏ పుస్తకం నిన్ను ప్రభావితం చేస్తుంది? సే ఇప్పుడు నువ్వు కాగితం పడవలకి ఎందుకు అభిమానం అయ్యావు అంటే ఏం చెప్తావు? నీ రీడింగ్ జర్నీ ఎట్లా ఉంటుంది? కాగితం పడవలకి ఎందుకు అభిమానయ్యానంటే సింపుల్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్. అది ఇందాక అన్నట్లు నేను చాలా కనెక్ట్ అయ్యా. నా వర్షన్ ఆఫ్ లవ్కి, నా డెఫినేషన్ ఆఫ్ లవ్కి చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. అంతే ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అంతే. ఇప్పుడు నాకు ఒక హీరో ఎందుకు ఇష్టం, కళ్యాణ్ ఎందుకు ఇష్టం అంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్. సేమ్ అట్లనే ద డెఫినేషన్ ఆఫ్ లవ్ కానీ ఇది కాగితం పడవల్లో చాలా మ్యాచ్ అయింది కాబట్టి ఐ లవ్ ఇట్ టు ద కోర్. అండ్ నా రీడింగ్ జర్నీ అంటే నాకు మీతో అన్నట్లు చిన్నప్పుడు ఒకసారి కాలు ఎరగడము, పెద్దనాన్న ఇంట్లో తెచ్చుకున్న బుక్స్ ఉన్నాం. అప్పుడు కరెంటు పోయేది 11 to 1 బాగా గుర్తు నాకు. టీవీ పెట్టుకునేవాడిని కాదు, అమ్మ నాన్న ఇద్దరు వర్క్ వెళ్ళేవాళ్ళు. సరే రోజుకో బుక్ తీసేవాడిని. ఏమైందంటే ఇట్ స్టార్టెడ్, నీకు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నా కానీ నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఇమాజినేషన్ పెయింట్ పిక్చర్ అనమాట. సో అట్లా స్టార్ట్ అయ్యి ఫస్ట్లో ర్యాండమ్గా చదివేసేవాడిని. ఇంట్లో ఏది బుక్ ఎవరింటికైనా వెళ్తే ఏదో బుక్ దొరికిందంటే ఇది బాగుంటుంది అంటే ఇచ్చి చదివేసేవాడిని అంతే. దానిలో ఏదైనా హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ఫుల్ ఉందంటే అది గుర్తుండిపోతుంది నాకు. లేదంటే మిగతావన్నీ కమాండ్గా ఎక్కడో నా సబ్ కాన్షియస్గా గుర్తుండి అఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కాన్షియస్గా అయితే బాగా ఏదైతే ఇంపాక్ట్ చేస్తుందో అదే గుర్తుంటుంది. సో చిన్నప్పుడు 10th మేబీ ఇంటర్ వరకు చదివా. ఇంటర్ తర్వాత మళ్ళీ హ్యాబిట్ పోయింది. దెన్ అగైన్ ప్రీ కోవిడ్ కరెక్ట్ టైంలో, అప్పుడు సిఏ ఇంటర్ ఇది గ్రూప్ 1 అయిపోయింది, ఇంటి దగ్గర ఉన్నా. అప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అసలు రాయలేదు.
ఇది ఏంటంటే సీఏ ఉంటే బీకామ్ ఉంటుంది, ఎవరు రాయరు, ఇంకా వరుస పెట్టి ఆర్ఎస్ఎంలో ఒకటేసారి రాద్దామని చెప్పి ఇంటి దగ్గర నిన్న. అప్పుడు ఐ స్టార్టెడ్ సర్చింగ్, ఓకే మళ్ళీ హ్యాబిట్ తెచ్చుకుందాం. పోయింది 3-4 ఏళ్ళు అయింది. అప్పుడు దాకా వరకు చదివేవాడిని ఏదన్నా 3 Idiots అది ఒరిజినల్ 5.1, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, ఇట్లా ఇవన్నీ ఎవరో సజెస్ట్ చేస్తే ఇచ్చాను. స్పెసిఫిక్ చాయిస్ అంటూ ఉండేది కాదు. దెన్ ప్రీ కోవిడ్ నుంచి అది స్టార్టెడ్. ఎప్పుడైతే ట్విట్టర్లో చూసినప్పుడు కాగితం పడవలు రివ్యూ చూసా. యాక్చువల్లీ రివ్యూ చూసి ఒక పేజ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చదివి అరే ఇదేంది ఇంత బాగుంది అనుకున్నా. అప్పుడు దాకా మన తెలుగులో రాస్తారని తెలియదు నాకు. లైక్ ఇట్లా ఇప్పుడు అందరు ఉన్నారు, ఇప్పుడు తెలుస్తుంది, ఒక కల్చర్ ఉంది, చదివే వాళ్ళు ఉన్నారు, ఆథర్లు ఉన్నారు. అప్పుడు పెద్ద పెద్ద పేర్లే తెలుసు, ఎండమూరి వీరేంద్రనాథ్ అండ్ సెల్ఫ్ హెల్ప్ కొన్ని ఉంటాయి. ఫిక్షన్ నచ్చేది కాదంత నాకు. ఫిక్షన్ కూడా నచ్చాలంటే ఇట్లా మిథాలజికల్ ఫిక్షన్ నచ్చేది. రామాయణం, మహాభారతం ఎన్ని బాగా చదివేవాడిని. సో అట్లా 2019 అక్కడ స్టార్ట్ అయింది. ఐ యూజ్డ్ టు బై ర్యాండమ్ బుక్స్. ఇప్పుడు 19-20 ఇంకా అప్పుడు కాలేజ్ టైం దొరికింది, స్టార్ట్ అయింది. అప్పుడు అన్నీ కొనుక్కొని పెట్టుకునేవాడిని. అండ్ ఒక్కటంటూ ఉండేది కదా మెల్లగా. అంటే నా జర్నీ ఎలా చెప్పాలంటే ఫ్రమ్ ఫిక్షన్, నేను ఇప్పుడు ఎవరికి సజెస్ట్ చేయాలని అట్లా ఇస్తాను. ఫిక్షన్ చదివితే ఒక రీడింగ్ హ్యాబిట్ ఫామ్ అవుతుంది. దెన్ యూ కెన్ మూవ్ టు నాన్ ఫిక్షన్, దెన్ ఫిలాసఫీ, కానీ ఏదైనా మనం డైవర్జ్ అవ్వచ్చు. సో ఫిక్షన్తో స్టార్ట్ అయింది, మన రూటెడ్ కథలతో స్టార్ట్ అయింది నా జర్నీ. సో అటు నుంచి నాన్ ఫిక్షన్కి మూవ్ అయ్యా. దెన్ ఇక నుంచి ఫిలాసఫీ, ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు మీరు ఆల్బర్ట్ క్యామూ చెప్పారు, షార్ట్ స్టోరీస్, కాఫ్కా, అవి కొన్ని చదివాను. అండ్ నాకు ఏంటంటే మొత్తం బుక్ చదవలేను, నన్ను ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో మ్యాడ్గా చదువుతా, కాస్త పక్కన పెడతా. ఐ లెట్ ఇట్ డైజెస్ట్. ఇట్లా అంటే కొంచెం ఆ లోకంలోకి వెళ్ళిపోతాం కదా అన్న, అప్పుడు బాగుంటుంది. అది ఒకసారి వచ్చిన తర్వాత హ్యావ్ టు లెట్ ఇట్ సింక్ ఇన్. అట్లా ఆఫ్టర్ కోవిడ్లో చదవడము బాగా అలవాటైంది. ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇంకా బాగా చదువుతున్నా బుక్స్, లేకపోతే బిజీ అయిపోయి ఇప్పుడు ఒక 2 yearsగా కాస్త బిజీ అయ్యా. లేకుంటే 2021 చదివేవాడిని అన్నీ. ఎవరైనా సజెషన్స్ వస్తుంటే అది చాలా స్పెసిఫిక్గా చదువుతా. కొండమేమో అన్నీ కొనేస్తా. అంటే ఐ వాంట్ టు రీడ్ ఇట్. ఫస్ట్ మనం అంటే బ్యాక్ పేజ్ ఉంటుంది కదా, చదువుతా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, తీసుకుంటా. లేదు ఎవరైనా సజెస్ట్ చేస్తారు, 2 ways, వెనకాలన్నా నాకు నచ్చాలి, లేదా ఎవరైనా ఇప్పుడు సజెస్ట్ చేస్తే రాసి పెట్టుకొని. వనవాసి యా అదేనా కొని పెట్టుకున్నా ఉంది, ఇంకా చదవలేదు, బిజీ అయిపోయింది. ఇప్పుడు అయిపోయాక ఫస్ట్ అదే చదువుతా. ఫస్ట్ చదవగానే కొనగానే కొని పెట్టుకుంటావు. యా ఫస్ట్ కొని పెట్టుకుంటా. నాకు టైం వచ్చినప్పుడు, అంటే నాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు నేను పోస్ట్ కోవిడ్ లెట్సే ఐ బికెమ్ మోర్ రిలీజియస్, అట్నుంచి స్పిరిచువల్. సో ఐ ఓన్స్ ఎ టోటల్ రిలీజియస్ స్పిరిచువల్. మధ్యలో ఎక్కడో ఉన్నా నేను, ఇటు రిలీజియస్ లేను, ఇటు స్పిరిచువల్ లేను. సో అది చదవబుద్ధి అయితే నేను అది చదువుతుంటాను అనమాట. అండ్ నేను కోవిడ్లో ఎక్స్టెన్సివ్గా తిరుమల గురించి చదివాడిని. నెలకోసారి లేవండి తిరుమల. అట్లా యా అట్లా ఒక మూడ్లోనంటే అవే చదువుతూ వెళ్తా. సో ఆయన జడ్జ్ బేస్డ్ ఆన్ ఫస్ట్ 5 chapters కానీ ఒక 50 pages చదువుతా. అప్పటికి నన్ను ఎంగేజ్ చేయలేకపోయింది అనుకుని. లేకపోతే సేపియన్స్ ఉంది, ఐ రెడ్ ఇట్ ఫర్ 50 pages. ఆ తర్వాత ఇంత ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు నాకు, దిస్ విల్ నాట్ హెల్ప్ మీ ఇన్ ఎనీవే, పక్కనే పెట్టేసా. ఇప్పుడు చలం అరుణ నేను ఐ థింక్ ఆఫ్టర్ రియల్ లాంగ్ టైం ఒక సింగిల్ సిట్టింగ్లో చదివేసా. అని చాలా ప్రభావితం చేసింది నన్ను అరుణ. సో దెన్ ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ ఇట్ అగైన్. ఎప్పుడు చాలా దూరం పెట్టుకుంటా, అంటే నేను కొంచెం మర్చిపోవాలి దాని గురించి, మర్చిపోయి ఫ్రెష్గా చదవాలి, ఆ ఫీలింగ్ కావాలి నాకు. సో సిన్స్ చైల్డ్హుడ్ స్టార్ట్ అయింది జానర్ అయితే ఇట్లా నాన్ ఫిక్షన్ నుంచి ఇట్లా ఫిక్షన్కి వచ్చి ఇప్పుడు ఎటెటో తిరుగుతుంది. ఐఎమ్ స్టిల్ ఫైండింగ్ మై సెల్ఫ్. సో ఇట్లా సో ఫార్ నా జర్నీ. ఇప్పుడు బాగా లైఫ్తో బిజీ అయిపోయా. ఐ హోప్ కొంచెం ఫ్రీ టైం దొరికితే ఇప్పుడు పెట్టుకుంటూ ఉన్నా డైలీ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఇప్పుడు చదువుకోవాలి అని అట్లా హ్యాబిట్. డిసిప్లిన్ కొంతమందికి వస్తుంది, పని అంటుంది, అది స్ట్రగ్లింగ్ అన్న. రోజు ఆదిత్య అలాగే చదువుతాడు, మన తెలుగు కలెక్టివ్ ఆదిత్య అన్నాడు కదా, ఆదిత్య రోజు ఖచ్చితంగా చదువుతాడు తను. ఓకే, ఆ డిసిప్లిన్ నాకు లేదు. ఆ డిసిప్లిన్ ఓకే, నేను చదివితే ఒక 2 వారాలు 3 వారాలు అదే పనిగా చదువుతా. ఓకే, 2 నెలలు అసలు ఏమీ చదవను నేను. ఓకే, అది నాకు ఆ డిసిప్లిన్ లేదు. మరి చదివితే అసలు 2 వారాలు నేను ఒక మారథాన్లా చదువుతాను అనమాట. నీకు వీలైతే అని చదువుతాను, తర్వాత మళ్ళీ అసలు నేను పుస్తకాలు చదువుతాను. సో యా, ఇట్ డిపెండ్స్. అచ్చా, ఓకే. ఇప్పుడు మీరు కరెంట్ ఏ బుక్ చదువుతున్నారన్న?
ఇప్పుడు దేవరహస్యాలని చదువుతున్నాను. Okay. ఎండపల్లి భారతి గారి బ్యూటిఫుల్ బుక్, చాలా బాగుంది. ఓ చదవడం అంటే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 పేజీలే ఉంది. అచ్చా ఓకే. అంటే ఇక్కడ రావడానికి ముందు అది చదువుతున్నా కాబట్టి 5 పేజీలే ఉంది. అచ్చా ఓకే. ఈ సంవత్సరం 100 చదవాలని టార్గెట్ పెట్టి ఈ సంవత్సరం 100 బుక్స్. 100 బుక్స్ అనుకున్నా. లాస్ట్ ఇయర్ 50 పెట్టుకొని 50 రీచ్ అయినా. ఓకే. సో ఇప్పుడు కొంచెం పెంచుదామని 100. వారానికి 2 పుస్తకాలు. టెక్నికలీ బట్ నా లాంటి వాడికి చెప్పినా కదా, ఆ 2 వారాల్లో 20 చదివితే 2 నెలలు ఏం చదవద్దు ఇంకా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చదువుతున్నా, ప్రాణ సైన్స్ అని, బై బాలసుబ్రహ్మణ్యన్. ఆయన ఎన్ఆర్ఐ. ప్రాణాయామం దాని గురించి బెనిఫిట్స్ ఎట్లా చేయాలి అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి దాని గురించి. తప్పకుండా. బట్ అదే తిరుమల అని ఒక ఆయన ఉంటాడు, ఎప్పటి నుంచో ఉన్న ఇది వెరీ ఓల్డ్ బుక్స్. ఏం తెప్పించుకున్నాను తిరుమల రిలేటెడ్ అంటే? తిరుమల రిలేటెడ్ అంటే టీటీడీ వాళ్ళ దానిలోనే ఉంటాయి అన్నమాట. రూట్స్ బై కాదంబి శ్రీనివాసన్ అని, కాదంబి శ్రీనివాసన్ రూట్స్ రాశాడు. దానిలో అసలు హిందుత్వం ఎట్లా స్టార్ట్ అయింది, ఆ గాడ్స్ హైరార్కల్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఉంది. దాట్ వాజ్ నైస్. అండ్ తిరుమల అసలు ఎట్లా వచ్చింది ఏంటిది మొత్తం దాని గురించి కదా, చాలా ఫ్యాసినేటింగ్. మా ఇంట్లో బాగా భక్తి ఎక్కువ, తిరుమల అంటే ఇంక చాలా ఎక్కువ అనమాట. మంచి దారిలోనే ఉన్నాడు అనుకుంటారేమో పాపం. అట్లా కోవిడ్లో బాగా చదివేవాడిని. ఇట్లా లైఫ్లో ఇలా లో పాయింట్ వెళ్తాం కదా, అదే అంటారు మనం ఎప్పుడైతే ఇట్లా లో పాయింట్ హిట్ అవుతామో, ఇలా ఐదర్ మూవ్ టు స్పిరిచువాలిటీ ఆర్ రిలీజియస్. వీళ్ళు బికమ్ బాగా లో హిట్ అయితే అవుతారు అంటారు. 2020 లో హిట్ అయ్యా, కాస్త హెల్ప్ అయింది. ఇంకా అప్పటి నుంచి పుస్తకాలు మనకి జీవితంలో తోడ్పట్టిస్తే. ఒక చిన్న ఫన్ యాక్టివిటీ ప్లాన్ చేశా, చిన్న చూసే వాళ్ళ కోసం, అందరి కోసం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. 1 word ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తప్పకుండా. అర్థమా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, మీరు రిలీజియస్ పర్సనా స్పిరిచువల్ పర్సనా? 2 కాదు, ఏథిస్టా? నేను స్పిరిచువల్, మేబీ స్పిరిచువల్. ఓకే. ఒక ర్యాండమ్ ఫ్యాక్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎవరికి తెలియంది ఒక ర్యాండమ్ ఫ్యాక్ట్. అంటే ఎట్లాంటిది అయి ఉండాలి? ఎట్లాంటిది? నార్మల్ థింగ్ లైక్ నేను లెఫ్ట్ హ్యాండర్. అవును, లెఫ్ట్ హ్యాండ్. ఆఫ్ కోర్స్. ఓకే. చాలా మంది తెలియదు. ఆగస్టు 13 చాలా మంది తెలుసు. ఓకే. ఆగస్టు 13 నేను లెఫ్ట్ హ్యాండర్స్ డే కూడా ఘనంగా జరుపుకుంటాం. ఓకే. సో వీ బిలీవ్, అంటే ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారంటే వీ ట్రీట్ దెమ్ యాజ్ ఫ్యామిలీ. అంటే ఒక కనెక్షన్ ఉంటుంది కదా. సో మేము యూనిక్ పీపుల్ చూడగా, అంటే నువ్వు గుర్తుపట్టలేకపోవచ్చు. అంటే చాలా యాక్టివిటీస్ ఎవరైనా ఈ పని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంటే నువ్వు గుర్తుపట్టకపోవచ్చు. నేను గుర్తుపడతాను. ఓకే. నేనే కదా, ఏ లెఫ్ట్ హ్యాండర్ అయినా ఇంకో లెఫ్ట్ ఓకే బేసిక్గా. ఓకే, మీరు లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఆ క్వాలిటీ నాకు కూడా ఉంది. సినిమాల్లో కూడా సడన్గా ఎవరైనా లెఫ్ట్ రాస్తున్నారంటే ఐ నో దిస్ క్యాచ్ చేస్తారు. ఓకే, దట్స్ నైస్. ఓకే. ఓకే, ఇప్పుడు మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు ఇన్ పాస్ట్ టైం? ఫ్రీ టైంలో అంటే లైక్ వెన్ యూఆర్ నాట్ రైటింగ్ ఆర్ వెన్ యూఆర్ నాట్ వర్కింగ్ ఏదైనా? చదువుతా, నేను బాగా చదువుతారు. లేకపోతే ఏదన్నా సినిమా మాట్లాడుకుంటూ ఉంటా, సినిమాలు చూస్తా బాగా. ఓకే. బట్ ఎక్కువ చదవడం, సినిమాలు చూడడం మీకు ఇష్టం. ఓకే. ఆర్ వాక్, నడకంటే పిచ్చి నాకు. నడుస్తారు ఎక్కడికైనా? ఎంత దూరమైనా? ఎంత దూరం నడుస్తా. మీరు చెప్పారు ఫస్ట్ టైం గుర్తుంది, 40 kilometers 30 kilometers అది కూడా నడుస్తా రోజుకి. అంటే ఇప్పుడు నేను ఓ చోటికి నడుచుకుంటూ వెళ్ళిపోతా 10 kilometers అయినా కూడా సరదా నాకు. ఓకే. నడక 3 kilometers ఇస్ లైక్ ఓకే సరదా. 10 అంటే ఓకే 10 ఓ నెంబర్ నాకు. కొంతమంది అమ్మో 3 kilometers నడవాలి అంటారు కదా, నేను అమ్మో 10 అంట. 3 ఈజ్ లైక్ క్యాజువల్. నా వాక్ చాలా ఇష్టం. ఫ్రీ టైంలో ఎక్కువ నడుస్తాను. ఓకే. ఇప్పుడు మీకు చాయిస్ ఉందనుకోండి, మీరు ఎక్కడైనా వరల్డ్లో సెటిల్ అవ్వచ్చు, నో స్ట్రింగ్స్ అటాచ్, నో నథింగ్. ఎక్కడ సెటిల్ అవుతారు? వేర్ డూ యూ వాంట్ టు సెటిల్? అంటే కొన్నిసార్లు నల్గొండలో ఉండాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఆఫ్ కోర్స్. బట్ నేను అమెరికాలో 6 నెలలు ఉన్నాను కదా, ఐ రియలీ లవ్డ్ కాలిఫోర్నియా. ఓకే. కాలిఫోర్నియాలో ఉండొచ్చు అనిపించింది. బే ఏరియా అని నాట్ నెసెసరీలీ బే ఏరియా బిజీగా ఉంటుంది కదా. ఓకే. బట్ కాలిఫోర్నియా స్టేట్ బాగా నచ్చింది. ఓకే. దిస్ ఆర్ దాట్. దిస్ ఆర్ దట్. నల్గొండలోనే ఉంటాను నేను చెప్తాను. ఓకే. హూ ఆర్ యువర్ సపోర్ట్ సిస్టమ్? అంటే మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినా కానీ? ఫ్యామిలీ. మోస్ట్లీ ఫ్యామిలీ. అంటే నేను ఏదైనా నాకు చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చినా నేను మా ఊరు వెళ్ళిపోతా. ఓకే. నల్లగొండ ఇన్కన్వీనియన్స్ వస్తే ఏదో అంటారు కదా, మీ భాషలో ఏదో స్లైటెస్ట్ ఇన్కన్వీనియన్స్ ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ మీకు వచ్చింది
లైక్ నాకు వచ్చిన చాలా గుర్తుంటుంది మీకు, అది ఇంపాక్ట్ఫుల్? ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిసిప్లిన్ నాకు లేదు అసలు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ జీరో. ఓకే. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు పోవాలనేది. ఓకే. ట్రాక్ ఉండదు. అంటే ట్రాక్ అవసరం కూడా లేదు ఎందుకు అని అనుకుంటాను నేను. ఓకే. బట్ యా, ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఓకే. డజన్ మీన్ నేనేమి పిచ్చి ఖర్చు చేస్తాను కూడా కాదు. ఇప్పుడు మనం కొన్ని జోన్ దాటి ఖర్చు పెట్టాం కదా, అది నేను కూడా ఉంటాను కొన్ని జోన్, ఆ జోన్లో మాత్రం పిచ్చిగా ఖర్చు చేస్తాను అట్లా. ఓకే. కాబట్టి నేను ఎప్పుడు ఓవర్ ది బోర్డ్ వెళ్ళాను, నా లెవెల్లోనే చాలా ఖర్చు చేస్తాను. ఓకే. అదొకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఐ థింక్ ఐ షుడ్ లెర్న్. మీలాంటి సీఏలు పక్కన కూర్చోబెట్టి నేర్పియాలి తప్పకుండా. సో ఓకే, అ కోట్ యు లవ్, మీకు నచ్చిన కోట్ ఒకటి. ఇందాక బుక్లో చెప్పినా కదా, దట్ కైండ్ ఆఫ్ సర్టనిటీ కమ్స్ ఓన్లీ బట్ వన్స్ ఇన్ లైఫ్. దట్ ఈస్ అ కోట్ యు లవ్. దట్స్ యా ఆఫ్ కోర్స్ మోస్ట్ ఫేవరెట్. ఓకే. మీలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? నచ్చిన క్వాలిటీ ఎంపథెటిక్. నేను మంచి సహానుభూతితో ఉంటాను. ఎవరు ఏం చెప్పినా నేను వాళ్ళు జడ్జ్ చేయకుండా పూర్తిగా విని అర్థం చేసుకుంటాను. ఆ క్వాలిటీ నాకు చాలా ఉంది. ఓకే. నచ్చనిది ఏముంటాయి? చాలా ఉండొచ్చు. ఇది మార్చుకోవాలరా అర్జెంటుగా అట్లా ఏదైనా? అర్జెంటుగా మార్చుకోవాల్సిన అంటే అట్లాంటిది ఏదైనా ఓకే. నచ్చనివి ఏమున్నాయంటే ఆలోచిస్తున్నా. అంటే ఓకే నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నా. ఓకే, బాగానే ఉన్నాం కదా. బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఇవన్నీ? బట్ ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అగైన్ అది ఇందులోకి వస్తుంది. ఓకే. నాకు అది లేదు అని నేను నమ్ముతున్నా కాబట్టి. దట్ యు డోంట్ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనుకోవచ్చు. కానీ దానివల్ల కూడా నేను ఆనందంగానే ఉన్నాను. నేను ఆ ఖర్చులు కూడా నా ఫ్యామిలీ కోసమో ఎవరికో నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏదో చేసేది. దాంట్లో నాకేమి ఇష్యూస్ లేవు. బట్ నేర్చుకోవాలి అని అనుకుంటా. కొన్నిసార్లు నేను బట్ వెరీ ఫ్యూ టైమ్స్ కొంచెం నెమ్మదిగా చేస్తాను నేను పనులు. ఓకే. వెరీ అంటే ఏదో హడావిడి ఉండదు అసలు. హడావిడి పక్కన పెడితే నేను చాలా స్లోగా ఉంటాను. ఐ హ్యావ్ మై ఓన్ పేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. స్లో, అన్ని పనులు స్లోగా చేస్తాను అనమాట. సో మేబీ వేరే వాళ్ళు విసుకునే అవకాశం ఉంది కాబట్టి ఐ గెస్ అది కొంచెం మార్చుకోవాలి. అంటే నేనేం ఎవరికి ఇబ్బంది కలిగాను కానీ కొంచెం నేను స్లోగా చేయడం పనులు ఆపాలి. నచ్చండి. ఓకే. మీరు ప్రాక్టికల్ రీడరా, ఎమోషనల్ రీడరా? ఎమోషనల్ రీడర్ ఆల్వేస్. ఎంపథెటిక్గా అన్నారు అప్పుడు ఇందాక అదే కనెక్ట్ చేసుకున్నా. ఎమోషనల్ రీడర్. ఓకే. ఇప్పుడు దాకా మీరు చదివిన బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏదైనా బుక్ చదివాక అరే ఇలాంటిది నేను ఒకటి రాసింటే బాగుండు, ఇది నేను రాసింటే బాగుండేదిరా అట్లా ఏదైనా అనిపించిందా బుక్? ఇది నేను రాసింటే బాగుంది అంటే నేను చదివితే అంతవరకే. ఓకే. ఇది నేను రాయాలని అయితే నేను అరే ఇలాంటిది నేను రాసింటే లేదు అసలు. ఓకే. మీ ఫేవరెట్ ఆథర్ ఒక్కరే చెప్పాలి? ఈ టైంలో ఇప్పుడు ఆల్బర్ట్ కామ్. ఓకే. ఆర్ పూడూరు రాజిరెడ్డి ఆల్వేస్. ఓకే. ఓకే. వాట్ లెగసీ డూ యూ విష్ టు లీవ్? ఇప్పుడు రచయిత మల్లికార్జున అనగానే ఇలా నేను గుర్తుండిపోవాలి జనాలకి అలా అనుకుని ఒక లెగసీ వదిలిపెట్టాలనుకుంటారు కదా మీరు. అజు కూడా ఒక ఐడియాతోనే స్టార్ట్ చేశారు, ఒక కోర్ అజు ఐడియాలజీ ఉంది. సో వాట్ ఈస్ దట్ అండ్ మీరు ఎలా వదలాలనుకుంటారు మీరు లెగసీని? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అలాంటిది ఏం లేదు. అంటే నేను ఐ వాంట్ ఎవ్రీ వన్ టు రీడ్ మై స్టోరీస్. అంటే ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటే పలానా పుస్తకాన్ని ఇష్టంగా దగ్గర తీసుకొని ఈ పుస్తకం రాసిన వీడానికి గుర్తుపెట్టుకోవాలి తప్ప నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. అంటే ఉండకూడదు అనుకుంటున్నాను. పుస్తకాలను ఇష్టపడడం ఒక పద్ధతి, తర్వాత స్టెప్ ఆఫ్ కోర్స్ రైటర్ని ఇష్టపడతారు. నాకేం దాని ద్వారా నన్ను గుర్తుపెట్టుకోవాలని కూడా లేదు నాకు. అది అంటే నేను నమ్మే సిద్ధాంతం ఏదన్నమాట. ఆర్టిస్ట్ కంటే ఆర్ట్ ఫామ్ చాలా గొప్పది. ఆర్టిస్ట్ క్రియేట్ చేస్తారు ఓకే, బట్ ఆ ఆర్ట్ ఫామ్ చాలా గొప్పది. కొందరే క్రియేట్ చేయగలరు కదా. దానికి ఉండాలి లెగసీ. అంటే ఎవరైనా ఆ బుక్ని ఇష్టపడి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఆ లెగసీ ఇష్టమేమో, కానీ నా పేరుతో ఉన్నది ఏది నాకు మీ వర్క్ సెలబ్రేట్ చేసుకుని అటు నుంచి మీకు వస్తే ఓకే, కానీ ఆ లెగసీ ఓకే నాకు, కానీ నా పేరుతో ఏమని. ఓకే. సో లాస్ట్ 5 బుక్ సజెషన్స్.
అందరికీ అలాంటి ఇప్పటికిప్పుడు ఇప్పటికి అది ఫాల్ బై ఆల్బర్ట్ కాము, వనవాసి విభూతిభూషణ్ బందోపాధ్యాయ్, మైదానం చలం, క్రైమ్ అండ్ పనిష్మెంట్ పై దోస్తవేస్కి ఎన్నైనా 4 గంగరాజం మిఠాపూడి రాజు. ఓకే, నేను చెప్తాను ఆలోచిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటాయి ఏది పడితే ర్యాండమ్, బట్ ఇప్పుడు అడిగితే ఈ 5 యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దట్ వాజ్ ఎ లవ్లీ ర్యాపిడ్ ఫైర్. అనుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది ర్యాపిడ్గా. రెడీగా ఉన్నాను. ఓకే, సో ఇట్స్ నైస్ మీటింగ్. మనం ఆ రోజు ఈ కెమెరాలు సెటప్ లేవు, కానీ ఐ గెస్ మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. హ్యాడ్ వెరీ గుడ్ టైం, చాలా మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకున్నాం. బట్ మళ్ళీ ఇన్నేళ్ళకి ఆల్మోస్ట్ మనం ఇందాకే చూస్తే 3 years అయింది. 3 years అయింది, అటు ఇటుగా 2.5 అనుకుందాం. 2.5 years అయింది మనం మళ్ళీ కలిసి ఇట్లా మాట్లాడుకున్నాం. అది నువ్వు ప్రొద్దుటూరు నుంచి వచ్చి, నల్గొండ నుంచి వచ్చి, తెలుగు కలెక్టివ్ వాళ్ళ అభిమానితో మాట. నేను ఫస్ట్ ఇదే మాట అన్నాను, అభిమాని అంటే నాకు ఎవరు అభిమానులు లేరు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే నాకు మామూలు ఫ్రెండ్స్ ఉంటారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నేను అభిమాని అని కూడా కోట్ చేయను. సరే వీడున్నాడు కదా, వీడిని అడుగుదాం ఒక మాట. నేను కూడా నిన్ను అదే అడిగాను, అవును, నేను నిన్ను అభిమాని అనుకోవచ్చా, ఆల్వేస్ అ ఫ్యాన్, కౌంట్ మీ యాజ్ అ ఫ్యాన్ అనుకోవచ్చా అని అడిగి నేను రమ్మన్నా. ఫ్రూట్ఫుల్ డిస్కషన్. పరిచయం కూడా అభిమాని అవుతారు, ఇట్లానే పరిచయం అయింది, కలవడం కూడా. నన్ను సాయంత్రం ఉందిరా డిన్నర్ చేద్దాము, కలిసి బయటికి వెళ్దాం అన్న మనిషి పారిపోతే, ఇవాళ అతనే పొద్దుటూరు నుంచి, నేను నల్గొండ నుంచి వచ్చి ఇంత పెద్ద డిస్కషన్ ఆల్మోస్ట్ 1 hour ఆయన కూర్చొని మనం మాట్లాడుకున్నాం. షేర్డ్ మెనీ థింగ్స్. నువ్వు కూడా ఒక పుస్తకం రాస్తావని నేనైతే కోరుకుంటున్నాను. పైగా ఇప్పుడు నువ్వు ఇంకా చాలా చాలా ఛానల్స్ వెతుక్కుంటున్నావు, నిన్ను నువ్వు స్పిరిచువల్గా కూడా నేను అర్థం చేసుకుంటున్నావు కదా. ఐ గెస్ ఇట్ ఈస్ రైట్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ రైటింగ్. మీ గైడెన్స్తో గైడెన్స్ ఏం లేదు, ఐల్ డూ మై బెస్ట్ డెఫినెట్లీ. నేనైతే నా నుంచి నన్ను ఇష్టపడ్డ ఇంకో మనిషి రైటర్ అవుతాడని నేను అనుకుంటున్నా. అయితే మటుకు నా ఫస్ట్ బుక్ మీతోనే లాంచ్ చేస్తాను తప్పకుండా. ఓకే.